प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। हरिः ओं। परमेश्वरस्वरूपेण सभके नमस्कारं। సీతాయాశ్చరితం మహత్. అమ్మవారి యొక్క వైభవం గురించినటువంటి విశేషాల్ని పరిశీలించేటటువంటి కార్యక్రమంలో ఇవాళ మూడవ రోజు. పరదేవత యొక్క వైభవం గురించి మాట్లాడుతూ శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తారు. గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదోః హరేః పత్నీం పద్మాం హర సహచరీమద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగమనిసీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఎవరు పరదేవత అంటే ఆవిడ ఆగమ విదోహో, బాగా వేదాన్ని చదువుకున్న వాళ్ళందరూ కూడా చెప్పేటటువంటి మాట ఏదో అది నేను చెప్తున్నాను అన్నారు శంకరాచార్యులు వారు. గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదోహో, బ్రహ్మగారి యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవిగా వాగ్దేవిగా ఉండేది ఆ పరదేవతయే. హరేః పత్నీం పద్మాం, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి పద్మావతీదేవిగా లక్ష్మీదేవిగా ప్రకాశించేది ఆ తల్లియే. హరసహచరీ మద్రినిలయాం, పరమశివుని యొక్క కాంతగా కైలాసమునందు విహరించేది ఆ తల్లే. అదే తల్లి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ శక్తి స్వరూపంగా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తూ ఉంటుంది. తురీయాకాపిత్వం దురధిగమనిసీమ మహిమ, అసలు ఆమె యొక్క మహిమను కానీ ఆమె యొక్క మాయా తత్వాన్ని కానీ ఆమె శక్తిని కానీ ఊహించడం సాధ్యం కాదు. అంతటి మహిమ కలిగిన తల్లి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆమె తనంత తాను ఎంత శక్తివంతురాలైనా పరబ్రహ్మమునకు ఇల్లాలు అని పిలవడాన్ని ఆమె ఇష్టపడుతుంది. ఎందుకంటే లోకంలో స్త్రీ ధర్మం ఎలా ఉంటుందో ఆ స్త్రీ ధర్మాన్ని ఆమె ఆవిష్కరిస్తూ ఉంటుంది. నేను ఆయన పత్ని అని చెప్పుకోవడం ఎలా ఇష్టపడతారో అలాగే అమ్మవారు కూడా తనంత తాను ఎంత గొప్ప శక్తి స్వరూపమైనప్పటికీ కూడా నేను పరబ్రహ్మము యొక్క మహిషి, ఆయన యొక్క ఇల్లాలిని అని చెప్పుకోవడాన్ని ఇష్టపడుతుంది. ప్రధానంగా ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, మహామాయాస్వరూపిణి అయి ఈ లోకాన్నంతటినీ కూడా తిప్పుతూ ఉంటుంది ఆవిడ.
మహామాయా స్వరూపము అన్నదానికి అర్థం ఏమిటంటే, రామకృష్ణ పరమహంస మాటల్లో తేలికగా చెప్పాలి అంటే, అర్థం కానంత కాలం ఉండేది, అర్థమైతే ఉండనిది మాయా అని చెప్తారు. మాయా అంటే ఒకసారి దాని స్వరూపం తెలిసిపోయిందనుకోండి, దాని స్వరూపం తెలిసిపోతే ఇక మాయ ఉండదు. తెలియనంత కాలం పట్టుకుని ఉంటుంది. అలా పట్టుకుని ఉండగలిగినదే మాయ. నిజానికి నామరూపాత్మకమైనటువంటి జగత్తు మాయ. నామముంటే రూపముంటుంది, రూపముంటే నామముంటుంది. నేను మీతో మాట్లాడుతూ ఇప్పుడు చైత్రమాసంలో వస్తాయి కదా ఆ కాయలవి, ఊరగాయ అవి పెట్టుకుంటాం కదా. మొట్టమొదట్లో కాయగా ఉన్నప్పుడు తింటే పుల్లగా ఉంటుంది, పండిపోయిన తర్వాత చాలా తీయగా ఉంటుంది. దానితో తాండ్ర అవి కూడా తయారు చేస్తారు. చిత్తూరు చుట్టుపక్కల ఆ తోటలు ఎక్కువ, దాంతో రసం తయారు చేసి డబ్బాల్లో నిల్వ కూడా చేస్తుంటారు. ఏమిటా చెట్టు అన్నాను అనుకోండి, మీరు వెంటనే మామిడి చెట్టు అంటారు. నేను రూపం గురించి చెప్తే మీరు నామం చెప్తారు. మీరు నామం చెప్పారనుకోండి, మామిడికాయి అన్నారనుకోండి, నాకు దాని రూపం మనసులో కదులుతుంది. నామము రూపము ఈ రెండిటిని మాయా అంటారు. ఎందుకనంటే నిజానికి నామము శాశ్వతము కాదు, రూపము శాశ్వతము కాదు. బంగారం ఉంగరంగా ఉందనుకోండి, బంగారం సత్యం. బంగారం లేకుండా ఉంగరం ఉండదు, ఉంగరం లేకపోయినా కరిగించేస్తే బంగారం ఉంటుంది. నామరూపములు అశాశ్వతములు. శాశ్వతమైనది ఏది అంటే తత్వము సత్యము. బంగారము లేని ఆభరణము లేదు, బ్రహ్మము లేకుండా జగత్తు ఉండదు. కాబట్టి ఏది సత్యమో అది ఎరుకలోకి రాకుండా చేసి, అసత్యము సత్యములా కనపడేటట్టు చేసి జన్మ పరంపరల యందు తిప్పగలిగిన తల్లి ఎవరు? ఏ తల్లి చాలా హేళగా ఈ లోక ప్రణాళికలంతటినీ కూడా అద్భుతంగా నిర్వహణ చేసి కార్యాన్ని సాధిస్తూ ఉంటుందో ఆమెయే మహామాయా స్వరూపిణి అని పిలువబడుతుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శివధనస్సుని ఎక్కుపెట్టడం అన్న మాటకు అర్థం అదే. శివధనస్సుని పట్టుకోవడం, పైకెత్తడం, ఎక్కుపెట్టడం అన్న మాటకు అర్థం మాయని వహించడం, మాయని భరించడం, మాయని నియంత్రించడం, నియమించడం. ఇవి చెయ్యగలిగినటువంటి వ్యక్తి పరబ్రహ్మము. శివధనస్సునెత్తాడు అంటే మాయని భరించగలిగిన వాడు అని అర్థం. ఆ మహామాయా స్వరూపమే సీతమ్మ. అందుకనే ఆమె అయోనిజగానే వచ్చింది. వచ్చి నరకాంతగా, ఒక పతివ్రతగా ఆచరించి లోకానికి చూపించింది. అయితే కేవలము పతివ్రతగా ప్రవర్తించడం ఒక్కటే కాదు, సహజముగా అయోనిజ, సహజముగా పరదేవత కనుక ఆమె కార్యాన్ని ఎప్పుడెప్పుడు ఎట్లా నిర్వహించాలని అనుకుంటుందో అప్పుడప్పుడు ఆ కార్యం అట్లా జరిగేటట్టుగా చేస్తూ ఉంటుంది ఆవిడ. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అసలు శ్రీరామావతారం ఎందుకు వచ్చింది? రావణ సంహారం కోసం వచ్చింది. కేవలం రావణాసురుడు ఒక్కడిని సంహరించడం కోసం వచ్చిందా? కాదు. రావణాసురుడితో పాటుగా కొన్ని కోటాను కోట్ల మంది రాక్షసులు ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళందరినీ తెగటార్చడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం. రామావతారానికి పట్టాభిషేకం జరిగిపోయిందనుకోండి, తండ్రి గారు రాత్రికి రాత్రి నిర్ణయం చేశాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది వసంత ఋతువు, నేను రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని తానే ముహూర్తం పెట్టేసుకుని రాముణ్ణి పిలిచి, రాత్రి నువ్వు ఉపవాసం చేసి పూజ గదిలో భార్యతో కలిసి పడుకుని లేచి రేపు ఉదయం రా, నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. నిజంగా రాముడికి పట్టాభిషేకం జరిగిపోయిందనుకోండి, అప్పుడు రాముడు అడవులకు ఎందుకు ఎడతాడు? రాముడు అడవులకు వెళ్ళలేదనుకోండి, అసలు రాక్షసులతో రాముడికి వైరం ఎందుకు వస్తుంది? వైరం రాలేదనుకోండి, సీతాపహరణం జరగలేదనుకోండి, అసలు రాముడు ఎందుకు రావణాసురుడి జోలికి ఎడతాడు? అప్పుడు అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే చెయ్యకూడని భయంకరమైన పాపం రావణాసురుడు చెయ్యాలి అంటే అమ్మవారు నరకాంతలా ప్రవర్తిస్తూ ఆమె ఈ భూమి మీద నడయాడాలి. అందుకే ఆవిడ హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటారు,
సమాద్వాదశతత్రాహం రాఘవస్య నివేశనే భుంజానాం మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని అంటుంది. నేను మీ ఇంటికి వచ్చి మీరు భోజనం పెడితే భోజనం చేసి మనుష్యులు తినే భోజనాన్ని ఇవాళ చేశాను అన్నాను అనుకోండి. అప్పుడు దాని అర్థం ఏమిటి? నేను మనిషిని కాను అని. మనిషి కాకపోతే మనుష్యులు తినే భోజనం ఇవాళ చేశానండి అంటాను. అమ్మవారంది హనుమతోటి సమాద్వాదశతత్రాహం రాఘవస్య నివేశనే, నేను 12 సంవత్సరముల పాటు అయోధ్యానగరంలో రాముడి యొక్క అంతఃపురంలో భుంజానా మానుషాన్ భోగాన్, మనుష్యులు ఏ భోగాలు అనుభవిస్తారో అవి అనుభవించాను అంది. మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించాను అన్నమాట ఏమిటి అంటే ఆమె మనుష్యకాంత కాదు, కానీ మనుష్యకాంత పతివ్రతగా ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లా ప్రవర్తించింది కాబట్టి ఎప్పుడెప్పుడు ఎలా ఉంటే అసలు కార్యం సాధింపబడుతుందో, ఎటువంటి మలుపులు కథ తిరగాలో అటువంటి మలుపులు పైకి కనపడకుండా తిప్పింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట మీ అందరికీ గట్టిగా వినపడాలి. గట్టిగా వినపడాలంటే ఇది నాకు పరికరం, ఇది మీ అందరికీ కనపడుతుంది, నేను దీని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నానని. కానీ నిజానికి ఇది కాదు. దీని లోపల ఉన్న విద్యుత్తు నేను మాట్లాడిన మాట మీకు గట్టిగా వినపడేటట్టు చేస్తుంది. రామాయణంలో విద్యుత్తులాగా లోపల ప్రవహిస్తూ ఉంటుంది సీతమ్మ. అందుకని సీతాయాశ్చరితం మహత్. ఆవిడ లేకపోతే, ఆవిడ కార్యాన్ని తిప్పకపోతే, కథా గమనాన్ని మలుపులు తిప్పకపోతే అసలు రామావతార ప్రయోజనం నెరవేరడం కష్టం. అందుకే సీతమ్మ అత్యంత ప్రధానమైన పాత్ర పోషించింది. అందుకే ఒక మాట అంటుంది రాముడితో మాట్లాడుతూ, అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్ అంది. ఆ అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు రాముడితో మాట్లాడుతూ, రామ నేను ఎందుకు రావాలో తెలుసా, నేను మీకన్నా ముందు నడుస్తాను. అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. కుశకంటకాన్ అంటే గురువుల దగ్గర ఉన్న శిష్యులు దర్భలు కోసి తెమ్మన్నప్పుడు కొద్దిగా పైకి దర్భని ఉంచి కోసేస్తే ఆ దర్భ సూదిలా పైకి లేచి ఉంటుంది. దాని మీద కాలు వేసామనుకోండి, ఒక్కొక్కసారి అది మీకు దిగినట్టు పాదంలోకి దిగుతుంది. రామ మీరు పాదములకు రక్ష లేకుండా, ఏ విధమైన పాదరక్షలు ధరించకుండా అరణ్యవాసానికి వస్తున్నారు. మీ కాళ్ళకి ఏవీ గుచ్చుకోకుండా నేను ముందు నడిస్తే ఆ పైకి లేచి ఉన్నటువంటి దర్భ ముళ్ళు ఏవున్నావో వాటిని నేను తొక్కేస్తాను. ముందు తొక్కేస్తే అవి మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోయిన తరువాత మీరు వాటి మీద నడిచి వద్దురు. కానీ మీరు ఆలోచించండి, ఇది సంభావ్యమా? రాముడు నడిచి తొక్కవలసినటువంటి దర్భముళ్ళు రాముడికి కష్టం కాబట్టి నేను ముందు నడిచి తొక్కుతాను అంటే సీతమ్మ రాముడి కన్నా కఠినమైన పాదాలతో ఉండే అవకాశం ఉందా? మరి ఆవిడ ఎలా తొక్కుతుంది అంటే నిజానికి మృద్నంతి కుశకంటకాన్ అంటే ఆవిడ ఉద్దేశ్యం ఏమిటంటే భూమిని బాధ పెట్టేటటువంటి వాళ్ళు రాక్షసులు. రామ మీరు రాక్షస సంహారం కోసం నరుడిగా వచ్చారు. మీరు నరుడిగా వచ్చి రాక్షస సంహారం చెయ్యాలి అంటే ఆ రాక్షసులు సంహరింపబడడానికి కావలసినటువంటి పాపం చెయ్యాలి. ఆ పాపం చేసేటట్టు చెయ్యాలంటే నేను ముందు నడవాలి. నేను నడవకపోతే అసలు మీ ప్రయోజనం ఏమిటో అది సిద్ధించదు. సీతమ్మ అరణ్యవాసానికి రాలేదనుకోండి, రావణాసురుడు ఎట్లా అపహరిస్తాడు? అపహరించలేదనుకోండి, అసలు రామరావణ వైరం ఎలా సిద్ధిస్తుంది? సిద్ధించలేదనుకోండి, రావణ సంహారం ఎందుకు జరుగుతుంది? జరగలేదనుకోండి, రామాయణ కావ్య ప్రయోజనం ఏమిటి అంటే సీతమ్మ అరణ్యవాసానికి వచ్చి తీరాలి. ఆమె వచ్చి తీరాలి. నిజానికి రాక్షస సంహారానికి ఆమెయే ప్రధాన కారణం కావాలి. దానికి రాముణ్ణి అంకితం ఎట్లా చేయాలో ఆవిడికి బాగా తెలుసు. ఎందుకంటే రాముడు సహజంగా చాలా కరుణ కలిగినటువంటి వాడు, అపారమైన దయ కలిగినటువంటి వాడు. అందుకే సర్వసాధారణంగా మనుష్యులు ఏ పొరపాటు చేస్తారో అటువంటి పొరపాటు చేస్తే తప్ప రామాయణం నడవదు.
అటువంటి తప్పు ఎవరో చేయిస్తూ ఉంటారు. ఆ చేయిస్తున్న వాళ్ళెవరో అది పరదేవతయే. ఎందుకనంటే దుర్గా సప్తశతిలో చండీ హోమం చేయించేటప్పుడు మాట అంటారు, యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు. ఆవిడే బుద్ధి రూపంగా ఉంటుంది. బుద్ధి రూపంగా ఉండి ప్రచోదన శక్తి అంటే మీరు ఏ పూజ చెయ్యండి చిట్ట చివరికి ఏమడుగుతారు? ధియో యో న ప్రచోదయాత్ అంటారు. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. బుద్ధి సక్రమంగా ప్రేరేపింపబడింది అనుకోండి, మీరు మంచి కార్యాలు చేస్తారు, మంచి కీర్తి తెచ్చుకుంటారు. బుద్ధి వక్రంగా ప్రేరేపింపబడింది అనుకోండి, ఒక్కొక్కసారి చేసిన తప్పు జీవితాంతం ఇబ్బంది పెడుతుంటుంది. రాముడు అటువంటి పొరపాటు ఒకటి చేయించింది అమ్మవారు. ఎక్కడ చేయించింది అంటే అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ అంటాడు మారీచుడు. ఇంకా మీసాలు కూడా రాలేదు, గడ్డాలు కూడా రాలేదు. ఏకవస్త్రధను ధరో ధన్వీ శిఖీ కనకమాలయ అంటాడు. బ్రహ్మచారిగా రాముడు గుండు చేయించుకొని పిలకతో ఉంటాడు. నిజానికి రాముడు నిత్యాగ్నిహోత్రీకుడు, అందుకని ఆయన ఎప్పుడూ కూడా పిలకతో ఉంటాడు. అటువంటి రాముడు ఈ విశ్వామిత్రుని యొక్క యజ్ఞాన్ని సిద్ధాశ్రమంలో సంరక్షిస్తున్నప్పుడు ముందే తాటకని సంహారం చేశాడు. ఆ తర్వాత సుబాహుని చంపేశాడు. మారీచుడిని చంపలేదు. మారీచుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో చంపడం మానేసి మానవాస్త్రం పెట్టి కొట్టాడు. ఆ మారీచుడు సముద్రానికి ఆవతల వద్దకు వెళ్ళి పడిపోయాడు కదా అని వదిలేశాడు. మారీచుణ్ణి రాముడు చంపేసి ఉంటే అసలు రామాయణం ఉందా? అంత టక్కరి రాక్షసుడు లేడు. ఆయన ఒక్కడే లేడి వేషం వేసుకొని చుక్కలతో బంగారు జింకలా ప్రవర్తించి మోహపెట్టి ఆ కంఠాన్ని మార్చి తాను మరణించే ముందు సీతమ్మని రావణుడు అపహరించడానికి కావలసిన నేపథ్యాన్ని సృష్టించగలిగిన మాయాశక్తి కలిగిన వాడు మారీచుడు ఒక్కడే. ఆ మారీచుడు కానీ సంహరింపబడ్డాడు అనుకోండి రాముడి చేతిలో, అసలు రామాయణం ఎలా నడుస్తుంది? నడవదు. నరుడిగా వచ్చినటువంటి రాముడికి యొక్క బుద్ధిలో ప్రవేశించి మారీచుణ్ణి చంపకుండా చేసింది ఎవరప్పుడు? ఇప్పుడు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మాట్లాడితే ఏమని చెప్పాలి? యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. సమస్త భూతములయందు బుద్ధి రూపంలో ఏ తల్లి ఉన్నదో ఆ తల్లియే రామునికి ఆ బుద్ధి పుట్టించింది. ఆ బుద్ధి పుట్టించింది కాబట్టి మారీచుడిని వదిలేశాడు కాబట్టి రామాయణం నడిచింది. అసలు అలా వదిలేయకపోతే రామాయణంలో ఇదొక పెద్ద గమ్మత్తు. అకస్మాత్తుగా వదిలేస్తుంటారు. ఇప్పుడు కథ ఏమైపోతుందో అని మనకు ఉత్కంఠ కలుగుతుంది. అంటే మొట్టమొదటిసారి మీరు రామాయణాన్ని చదువుతున్నారనుకోండి, మీకు చాలా ఉత్కంఠ కలిగి ఇప్పుడు ఏమవుతుందో అని అనిపించినప్పుడు అకస్మాత్తుగా కథ మలుపు తిరిగిపోతుంది. ఎప్పుడు కథ మలుపు తిరిగిపోయినా ఒక స్త్రీ వల్ల మలుపు తిరుగుతుంది రామాయణం. అదో విచిత్రం. అలా మలుపు తిరిగింది అంటే ఆ తిప్పగలిగిన శక్తి నిజానికి అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తికి తనంత తానుగా అంత లభించదు. కానీ అకస్మాత్తుగా అది అట్లా విస్ఫోటనంలా పనిచేస్తుందంతే. మీకు నేను 2-3 ఉదాహరణలు చూపిస్తాను రామాయణంలోంచి. రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం నిర్ణయింపబడిపోయింది. కైకమ్మ కూడా సంతోషించింది, వద్దన్న వాళ్ళే లేరు. కాబట్టి మరునాడు ఉదయం పట్టాభిషేకం జరిగిపోతుంది. అకస్మాత్తుగా మీరు మొట్టమొదటిసారి రామాయణం ఏమీ తెలియకుండా కథ చదువుతున్నారనుకోండి, మీకు వెంటనే ఓ అనుమానం వచ్చేస్తుంది. ఇదేమిట్రా, రాక్షస సంహారం చేయడం కోసం కదా దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తుంటే ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై నేను రాముడిగా వస్తాను, నన్ను నేను 4గా విభాగం చేసుకుని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వస్తాను, వచ్చి రాక్షస సంహారం చేస్తానన్నాడు. మరి ఇప్పుడు ఈయనకి పట్టాభిషేకం అయిపోతే ఇంక రావణ సంహారం ఎందుకు దొరుకుతుంది? ఈయన అయోధ్యని రాజధానిని చేసుకుని పరిపాలిస్తూ అక్కడే కదా ఉంటాడు అన్న అనుమానం వస్తుంది. రాత్రికి రాత్రి మందరకి ఆలోచన వచ్చింది. మందర కైక బుద్ధి పాడి చేసింది. కైకమ్మ దశరథుణ్ణి వరాలు అడిగింది.
తెల్లవారేటప్పటికీ కథ తిరిగిపోయింది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజనజటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పితాం మనీనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. ఇదే ముహూర్తానికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి, ఇదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. కైకమ్మ వరాలు అడిగింది, మందర బుద్ధి పాడు చేసింది, దశరథుడు అంగీకరించవలసి వచ్చింది, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు. అరణ్యవాసం చేస్తే మాత్రం అసలు రావణాసుడితో వైరం ఎందుకు వస్తుంది? ఆయన ఎక్కడో కాంచనలంకలో ఆయన ఉన్నాడు, యువతల దండకారణ్యంలో ఈయనున్నాడు. ఎందుకు వస్తుంది ఇద్దరికి ఈ మధ్య యుద్ధం? అక్కడికి కరదూషణాదులు వచ్చారు. వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు విచిత్రమైన విషయం ఏమిటంటే, ఎవరినైనా ప్రసన్నంగా ఉన్న వాళ్ళని చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో అని మనసు పారేసుకున్నారంటే కొంతవరకు అర్థం ఉంటుంది. రాముడు యుద్ధం చేస్తున్న తీరు చూసి శూర్పణఖ ఆకర్షింపబడింది. అసలు ఇదేమి యుద్ధం? ఎప్పుడు బాణం తీస్తున్నాడు, ఎప్పుడు వింటినారికి తొడుగుతున్నాడు, ఎప్పుడు విడిచిపెడుతున్నాడు? నిలబడినవాడు నిలబడినట్టే ఉన్నాడు. 14,000 మంది ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఆయుధాలు ప్రయోగిస్తున్నారు. 14,000 మంది ఆయుధాలని తన బాణాలతో పడగొడుతున్నాడు. అది కాకుండా కొంతమంది పడిపోతున్నారు బాణాలు గుచ్చుకొని గుండెల్లో. ఎప్పుడు వేస్తున్నాడు ఈ బాణాలు? మీరు చూడండి, పంఖ ఆగిపోయిందనుకోండి 3 రెక్కలు కనపడతాయి, తిరుగుతోందనుకోండి ఎన్ని రెక్కలంటే ఎవడు చెప్తాడు? దానికి చెప్పడం కష్టం. రాముడు యుద్ధం చేస్తే బాణాన్ని అక్షయ బాణ తూణీరంలోంచి ఎప్పుడు తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎదురుగుండా ఉన్నవాళ్ళు మరణించడాన్ని బట్టి తెలుస్తుంది అంతే తప్ప అసలు బాణప్రయోగం అలా చేస్తాడు రాముడు అలసట లేకుండా. ఎందుకని అది విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి విద్య. బాలకాండలో సరయూ నదీ తీరంలో కూర్చోపెట్టి, నీకు నేను ఉపదేశం చేస్తున్నాను, నశ్రమో నజ్వరో, నీకు శ్రమ కానీ జ్వరం కానీ నీకు ఏ విధమైనటువంటి విపరీతం కానీ ఏమీ కలగవు. నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాహ, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా రాక్షసులు నిన్నేం చేయలేరు, నీకు ఇటువంటి శక్తులను ఇస్తున్నానని ఉపదేశం చేశాడు. అటువంటి రాముడు యుద్ధం చేస్తుంటే అంత గొప్పగా ఉంటుంది. దాన్ని చూసి శూర్పణఖ మోహించింది. శూర్పణఖ రాముణ్ణి మోహించి ఉండకపోతే అసలు రామాయణ కథ మలుపు తిరగదు. ఎట్లాగైనా రాముణ్ణి పొందాలనుకుంది, సీతమ్మడ్డు అనుకుంది. ఏకపత్ని వ్రతుడు, ఈమె ఉండబట్టే రాముడు దక్కట్లేదు. ఈమె కానీ ఆ స్థానం నుండి తొలగిపోతే రాముడు నా వాడవుతాడు. కాబట్టి ఈమెను అపహరించేటట్టు చూడాలి. ఈమెను అపహరించడం అంటే ఇక ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే రాముడు అంతటి ప్రతాపవంతుడు చూసింది. అందుకని రావణాసురుణ్ణి రెచ్చగొట్టింది. ఇప్పుడు రావణుడు సీతమ్మని అపహరించాడు. శూర్పణఖ వల్ల మళ్ళీ కథ తిరిగింది. ఏదో నడిచింది, మళ్ళీ కొంతకాలం అయిపోయింది. సీతమ్మ చాలా నిర్వేదాన్ని పొందినటువంటి సమయం. అకస్మాత్తుగా త్రిజట లేచి తన స్వప్నాన్ని చెప్పింది. ఆవిడికి ప్రాణం మీద ఆశ కలిగింది. నిజానికి రావణాసురుడు సీతమ్మ ఎంత చెప్పినా వింటలేదని కోపం వచ్చి కత్తి తీసి సీతమ్మని చంపేస్తానన్నాడు. ఏమయ్యుండేదో రామాయణం. ధాన్యమాలిని అని ఆయన భార్యల్లో ఒక భార్య లేచొచ్చి ఆయన్ని కౌగిలించుకొని, నీ ఎందు ప్రీతి లేని ఈ స్త్రీతో నీకు ఎందుకయా సంతోషం, నీ ఎందు ప్రీతి కలిగిన వాళ్ళం ఇంతమంది ఉన్నాం, వచ్చేసేయమని తీసుకెళ్ళిపోయింది రావణుణ్ణి. మళ్ళీ రామాయణం తిరిగింది. నిజానికి అరణ్యవాసం పూర్తి అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతారు. హరి ఓం. నిజానికి రామలక్ష్మణులు సీతమ్మ వెనక్కి వెళ్ళిపోతే అయోధ్యకి మళ్ళీ రావణ సంహారం లేదు. సీతమ్మ లక్ష్మణస్వామిని అనకూడని ఒక్క మాట అంది. లక్ష్మణస్వామి రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మారీచుడు హా లక్ష్మణ హా సీత అన్నప్పుడు లక్ష్మణస్వామి వెళ్ళిపోవడం చూసి రావణాసురుడు సీతమ్మను అపహరించాడు. మళ్ళీ రామాయణం మలుపు తిరిగింది. రామాయణం ఎక్కడ మలుపు తిరిగినా, రామాయణం ఎక్కడ అయిపోతోందేమో అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళినా అది ఒక స్త్రీ చేత వెడుతుంది. అది కూడా అకస్మాత్తుగా వాళ్ళ బుద్ధికి ప్రచోదనమై ఏదో చేస్తారు. దానివల్ల రామాయణ కథ నడుస్తూ ఉంటుంది. అంతర్లీనంగా పైకి కనపడకుండా ఇందులో విద్యుత్తు నడిచినట్టుగా
నడుస్తున్నదేదో ఆవిడ సీతమ్మ. ఆవిడ లేకపోతే రామాయణం నడవదు. మీరు చూడండి, నేను ఇందాక ఏమన్నాను, ఇందులో విద్యుత్ ఉంది, ఇది ఉండబట్టి మాట్లాడుతున్నాను, మీకు వినపడుతోంది, అది లేనప్పుడు ఇది ఉన్నా ప్రయోజనం ఏమిటన్నాను. ఒక్క క్షణం విద్యుత్ ఆగింది. ఏమైంది? నేను మాట్లాడలేదు, మీకు ఏమీ వినడానికి లేదు. సీతమ్మ అంతర్లీనంగా లేకపోతే రామాయణం అంతే. అదిగో అది చెప్పడానికే ఇందులోంచి సౌండ్ లాగి వాళ్ళకి హమ్మింగ్లా వస్తుంది. వద్దమ్మా వద్దమ్మా, వదిలేయండి, పర్వాలేదు, శ్రమ అయితే అయింది కానీ పాపం వాళ్ళు వింటున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వదిలేయండి. దాని మీద వ్యామోహం ఏమిటి మీకు? వెళ్ళమంటే కూర్చోండి. హరి ఓం. కాబట్టి అంతర్లీనంగా సీతమ్మ ప్రవాహం ఉంది కాబట్టి రామాయణంలో రామకథ నడిచింది. అది నిజానికి సీతాయాశ్చరితం మహత్. అది పైకి కనపడేది కాదు, కానీ ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషమే రామాయణాన్ని అలా నడిపించింది. అది మీరు రామాయణ కావ్యాన్ని బాగా పరిశీలనం చేస్తుంటే మీకు కనపడుతుంది. కాబట్టి రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళినటువంటి సీతమ్మ, ఈయన సహజంగా కరుణామూర్తి. ఈయన రాక్షస సంహారం చెయ్యడానికి చాలా గట్టి ప్రతిజ్ఞ చేసేటట్టు చెయ్యాలి. ఇది ఆమె బుద్ధి ప్రచోదనం చేసింది రాముడికి ఒక చోట. ఎక్కడ చేసింది అంటే, అరణ్యవాసానికి వెళ్ళగానే మునులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. రావణాసురుడని ఒక రాక్షసుడున్నాడు, ఆయన పనుపున 14,000 మంది ఖరదూషణాదులన్న రాక్షసులు జనస్థానంలో ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, నరమాంసం తింటూ ఉంటారు, జపతపాదులు చేసుకున్న వాళ్ళని హింసిస్తూ ఉంటారు, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యనివ్వరు. రామ, నువ్వు క్షత్రియుడివి, రాజకుమారుడివి, కాబట్టి మమ్మల్ని రక్షించాలని అడిగారు. అడిగితే వెంటనే రాముడు ప్రతిజ్ఞ చేశాడు, మిమ్మల్ని హింసిస్తున్నటువంటి రాక్షసులు ఎవరున్నారో వాళ్ళని సంహరించి మిమ్మల్ని నేను కాపాడతాను అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది ఆయన కర్తవ్యం. ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఏ కారణం చేతనైనా రాముడు పునరాలోచించి దాని తీవ్రతని తగ్గిస్తాడేమో అని సీతమ్మ రాముడు దానికి బాగా అంకితమయ్యేటట్లు చేస్తే తప్ప అసలు అవతార ప్రయోజనం జరగదు. అందుకని చాలా చమత్కారమైన సంభాషణ ఒకటి చేసింది. రాముడితో మాట్లాడుతూ అంది, రామ, మీరు దేనికి వచ్చారు అరణ్యవాసానికి? మీ నాన్నగారు ఆదేశిస్తే వచ్చారు. మీ నాన్నగారు ఏమని ఆదేశించారు? 14 సంవత్సరములు వనవాసం చేయమని చెప్పారు. చీరాజన జటాధారి, మీరు నారచీర కట్టుకొని జటలు పెంచుకొని తపస్వి ఎలా ఉంటాడో అలా ఉండాలన్నది మీ నాన్నగారి కోరిక. కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు రాక్షస సంహారం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. మీ నాన్నగారు చెప్పింది ఏమిటి? మీరు దేనికి వచ్చారు? మీరు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? ఇప్పుడు అసలు మీకు రాక్షసులతో యుద్ధాలు ఎందుకు? మీరు రాక్షస సంహారం చేయవలసిన అవసరం మీకేంటి? మీకు ఒక కథ చెప్తాను నేనని రాముడికి ఒక కథ చెప్పింది. వెనకటికి ఒక ఆయన గొప్ప తపస్సు చేసుకుంటూ ఆశ్రమంలో పరమ సాత్వికమైన బుద్ధితో ఉన్నాడు. ఇంద్రుడు చూసి ఈయన తపస్సు ఎట్లాగైనా పాడు చేయాలనుకున్నాడు. ఒక సామాన్య వ్యక్తి రూపంలో పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఒక కత్తి ఉంది, నేను ఒక ఆపదలో ఉన్నాను, నేను మళ్ళీ వచ్చే వరకు ఈ కత్తిని మీ దగ్గర న్యాసంగా ఉంచండి, న్యాసం అంటే మళ్ళీ వచ్చి తీసుకునే వరకు మీ దగ్గర ఉంచండి అని ఆ కత్తిని ఆయన దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన తొందరగా పరిగెడుతున్న ఆ వ్యక్తిని చూసి, మీరు వచ్చే వరకు ఈ కత్తిని నేను కాపాడతాను, వెళ్ళండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంద్రుడు కదూ, ఇక మళ్ళీ వస్తాడా? వెళ్ళిపోయాడు. ఆ ఇంద్రుడు వచ్చే వరకు, అంటే ఇంద్రుడని తెలియదు కదా, ఎవరో వ్యక్తి, ఆయన కత్తి తన దగ్గర ఉంది, అందుకని ఆయన తపస్సు చేస్తూ ఉండేవాడు. కానీ కత్తి ఎవరైనా పట్టుకుపోతారేమో, మాట పోతుందని చెప్పి మధ్య మధ్యలో కత్తి వంక చూస్తుండేవాడు. ఈ కత్తి వంక అస్తమానం చూస్తుంటే తపస్సు పాడైపోతోందని మెల్లిగా కత్తి తీసి ఒళ్ళో పెట్టుకున్నాడు. ఒళ్ళో పెట్టుకున్నవాడు మెల్లిగా దాని పిడిని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఆ కత్తిని పట్టుకోవాలనిపించింది. పట్టుకున్న తర్వాత అది పెట్టి కొట్టాలనిపించింది.
ఆ తర్వాత అదే పట్టుకుని అడవిలో తిరుగుతుండేవాడు. ఆ తర్వాత అది పెట్టి చెట్టును కొడదాం, పెట్టెను కొడదాం, ఆ ప్రాణిని కొడదాం, అట్లా అట్లా మెల్లగా ఆయన ఏం చేశాడంటే హింసా ప్రవృత్తిలోకి వెళ్ళిపోయి మహాపాపకర్మలన్నీ చేశాడు. తపస్సు చేసుకునేవాడు తపస్సు చేసుకుంటే పోయేది, అనవసరంగా ఓ కత్తెట్టుకున్నాడు. ఆ కత్తెట్టుకున్నందుకు అంత పతనం అయిపోయాడు. మీరు అరణ్యానికి వచ్చింది ఎందుకు? మీకు ఈ రాక్షస సంహారం ఎందుకు? మనిషికి కామము 3 రకాలైనటువంటి శత్రువులను కల్పిస్తుంది. మొట్టమొదటిది కామం ఏం చేస్తుందంటే అసత్యం చెప్పిస్తుంది. కామం కలిగిన చోట అబద్ధాలాడేటటువంటి లక్షణం బయలుదేరుతుంది. రెండవది పరుల యొక్క భార్య యందు అనురక్తి కలుగుతుంది. అది కలగగానే ధర్మం కుంటుపడడం ప్రారంభమవుతుంది. మూడవది హింస చెయ్యాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు అత్యంత ప్రమాదకరమైనటువంటి హింస చేయడానికి సిద్ధపడుతున్నారు. మీకెందుకు రాక్షస సంహారం చేయవలసిన అవసరం? మీరు మీ ప్రతిజ్ఞని సడలించండి. మీరు దేనికొచ్చారో అది పూర్తి చేసుకుని అయోధ్యానగరానికి వెళ్ళిపోతే అందరికీ సంతోషంగా ఉంటుంది. మీరిప్పుడు రాక్షస సంహారానికి బయలుదేరితే అవి కొత్త కొత్త సమస్యల్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాముడు సీతమ్మ వంక తిరిగి, నువ్వు నా పత్నివి కదా, నా యందు అనురాగంతో అనురక్తితో నువ్వు తప్ప ఎవరు చెప్తారు ఇటువంటి మంచి మాటలు? చాలా ప్రేమతో చెప్పావు, కానీ అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః అన్నాడు. సీత, నీకు ఇప్పుడు చెప్తున్నాను, నేను ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తే, ఒకసారి మాట అంటే ఇక వెనక్కి వెళ్ళడం అన్న మాట ఉండదు. ఒకవేళ నేనన్న మాట నుంచి వెనక్కి వెళ్ళవలసి వస్తే దానికి కారణం ఒకవేళ నా జీవితం అయితే అది వదిలిపెట్టేస్తాను, ప్రాణములు వదిలిపెట్టేస్తాను తప్ప మాట మాత్రం వదిలిపెట్టాను. అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం. అవసరమైతే సీత నిన్ను వదిలేస్తాను, లక్ష్మణుణ్ణి వదిలేస్తాను, అంటే దూరంగా పెట్టేస్తాను తప్ప నేను మాత్రం నతు ప్రతిజ్ఞాం సంసృత్య. ఒక్కసారి నేను ఒక ప్రతిజ్ఞ చేసి ఒక మాట అంటే ఆ మాట నుంచి వెనక్కి తిరగడం అన్న సందర్భం మాత్రం రాదు. అందున బ్రాహ్మణేభ్యో విశేషతః నేను మునులకు మాట ఇచ్చాను. మునులకు ఇచ్చిన మాట విషయంలో అసలు వెనక్కి తిరగను. కాబట్టి రాక్షస సంహారం చేసి తీరుతానన్నాడు. ఆయనకి వ్యతిరేక బోధ చేస్తున్నట్లుగా చేసి ఆయన తన మాట మీద అంత పూనికతో నిలబడిపోయేటట్టు చేసి రాక్షస సంహారం వైపుకి తిప్పినటువంటిది సీతమ్మ. ఎందుకని? అక్కడ పరదేవతగా ప్రవర్తిస్తూ ఉంటుంది, మాయామానుష స్వరూపంగా ప్రవర్తిస్తుంది. పతివ్రతగా ప్రవర్తించి రావణ సంహారానికి కారణమవుతుంది. రాముడితో ఏం మాట్లాడాలో అది మాట్లాడి తద్వారా రాముడి కార్యం నెరవేరేటట్టు, రాక్షస సంహారం జరిగేటట్టు, నరుడిగా వచ్చినటువంటి రాముడు రాక్షసుల్ని విడిచిపెట్టకుండా ఉండేటట్టు చూస్తుంది, చూసి ప్రతిజ్ఞ చేయిస్తుంది. అందుకే మీరు రామాయణంలో సీతమ్మ యొక్క చరిత్ర చూస్తే ఆమె బహుభంగిమల కనపడుతుంది. అందుకే మనుష్యకాంతగా తనంత తాను ప్రవర్తించింది. పరదేవతా స్వరూపిణిగా లోకమునందు జరగవలసినటువంటి ధర్మ సంస్థాపన కొరకు రాక్షస సంహారానికి రామచంద్రమూర్తి యొక్క బుద్ధి ప్రచోదనాన్ని చేస్తుంది. అదొక్కటే కాదు, ఆవిడిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎంత గొప్ప శక్తినైనా అవతలవాడికి ఇస్తుంది. అది ఏ రకమైన శక్తి అయినా సరే ఆవిడ వలననే వస్తుంది. అందుకే ఆవిడికి యశస్విని అని పేరు. ఈయన బాగా చదువుకున్నాడు, ఆవిడ వల్లే రావాలి ఆ కీర్తి. ఈయన గొప్ప సంగీత విద్వాంసుడు, ఆవిడ వల్లే రావాలి ఆ కీర్తి. ఈయన గొప్ప నటుడు, ఆవిడ వల్లే రావాలి ఆ కీర్తి. ఈయన గొప్ప అధికారి, ఈయన గొప్ప దానములు చేసేవాడు, ఈయన బాగా శిష్యుల్ని తయారు చేసినవాడు. ఎవరికి ఏ కీర్తి కలిగినా ఆమె ఇచ్చిన విభూతి వలన కీర్తి కలుగుతుంది తప్ప నా అంత నేనుగా కీర్తి పొందేస్తానన్నంత మాత్రం చేత విభూతి ప్రకాశించదు. విభూతి ప్రకాశించాలి అంటే అది కేవలం ఆ పరదేవత యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఒక విభూతి ప్రకాశించి ఆయన కీర్తివంతుడు కావడానికి కారణమవుతుంది.
అందుకని సీతమ్మ ఏం చేస్తూ ఉంటుంది అంటే మాయామానుష స్వరూపిణి అయి ఉంటుంది. ఉండి సాధన చేసేటటువంటి వాణ్ణి పరిశీలనం చేస్తూ ఉంటుంది. పరిశీలనం చేస్తూ సత్తు యందు అసత్తు చూపిస్తుంది, అసత్తు యందు సత్తు చూపిస్తుంది. రెండు చమత్కారాలు ఆవిడ దగ్గర ఉంటాయి. అందుకే చూడండి, లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంటుంది, సదసద్రూపధారిణి అని. ఏది సత్తు అంటే ఆత్మ సత్తు, ఈ శరీరం అసత్తు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దీహి అంటాడు గీతాచార్యుడు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పడితే ఈ లాల్చి పంచా తీసి పక్కన పెట్టేసినట్టే జీవుడు కొంతకాలం తర్వాత తాను తొడుక్కున్న వస్త్రం లాంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త వస్త్రాన్ని తొడుక్కున్నట్టుగా కొత్త శరీరాన్ని తీసుకుంటాడు. అది అనివార్యమైనటువంటి పరిణామం. అది అలా జరుగుతూనే ఉంటుంది. ఇది అసత్. ఎంత ఉండు 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 అని దీన్ని పట్టుకుని కూర్చున్నా అది ఉండదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనంజరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రనుముహ్యతి. అది ఒకనాడు బాల్యంలో ఉంటుంది, ఒకనాడు దీనికి యవ్వనం వస్తుంది, ఒకనాడు వార్ధక్యం వస్తుంది. ఇది ఒకప్పుడు పరిగెత్తేది, ఆడుకునేది, ఇది పిల్లాడిగా ఉంది. ఆ తర్వాత ఇది యవ్వనంలోకి వెళ్ళింది, ఆ తర్వాత ఇది వార్ధక్యంలోకి వెళ్ళింది అని తెలుసుకుంటున్నది ఒకటి ఉంటుంది. అది మాత్రం ఏ అవస్థని పొందదు, అది శాశ్వతం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తలపబడదు, గాలి చేత కొట్టబడదు. అటువంటిది ఆత్మ. ఆత్మ శాశ్వతం. అటువంటి ఆత్మ శాశ్వతము, అది లోపల ఉన్నది, అది ధరించింది దీన్ని. ఇది పడిపోతుంది, ఇది ఎప్పుడూ ఉండదు అన్న సత్యము రూఢముగా లోపల ప్రకాశించదు. అప్పటికప్పటికి వింటున్నప్పుడు ఇది సత్యం కదా. ఎంతమంది వెళ్ళిపోయారు? మా తాతగారు వెళ్ళిపోలా, మా నాన్నగారు వెళ్ళిపోలా, మా తరంలో మా పెద్దనాన్నగారు అబ్బాయి వెళ్ళిపోలా, అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోకుండా ఎలా ఉంటాం? ఒకనాడు శరీరం వెళ్ళిపోతుంది, చేసిన మంచి పని ఏదో అది మిగిలిపోతుంది. ఆత్మ వెళ్ళదు. నేను ఆత్మ అన్నది అనుభవంలోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చెయ్యడానికి అడ్డుపడి అసత్తు యందు సత్తు చూపిస్తుంది. అసత్ అంటే శరీరం, ఇది ఉండేది కాదు, కానీ ఇదే ఉంటుంది, ఇది నేను, ఇది ఉండిపోతుంది. కాబట్టి దీనికోసం ఎన్ని పాపాలైనా చేసేయచ్చు. నేను అన్నప్పుడు ఇది ఉంది అంటే దీనికి నాదులు ఎన్నో ఉంటాయి. ఒక్క తేనె చుక్క నేల మీద పడింది అనుకోండి, చుట్టూ చీమలు ఈగలు చేరుతాయి. ఒక్క నేనుకి ఎన్ని నాదులు ఉంటాయో, నా ఇల్లు, నా కళ్ళజోడు, నా పట్టులాల్చి, నా నూలు లాల్చి, నా పంచెలు, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా భార్య, నా డబ్బు, నా బంగారం, నా రుద్రాక్షలు, నా పూలదండ, ఒకటి దానికి అంతే ఉంది. ఇంకా తేనె చుక్క చుట్టూ ఉంటాయి. ఒక నేనుని ఆశ్రయించి అన్ని నాదులు ఉంటాయి. ఈ నేనన్నది నిజానికి అసత్యమైన నేను పట్టు కూర్చున్నాడు. ఈ నేను పడిపోగానే నాదులన్నీ పడిపోతాయి. ఈ నేను పడిపోతుంది ఒకనాడు. పడిపోగానే అప్పుడు నాన్నగారన్నా పలకడు, బాబాయ్ గారన్నా పలకడు, పెదనాన్నగారన్నా పలకడు, గురువుగారన్నా పలకడు, మామయ్య గారు అన్నా పలకడు, ఏమన్నా పలకడు. ఎందుకంటే ఏది లోపల చిలకేది వెళ్ళిపోయింది. ఆత్మ సత్యం అది ఉండిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఇది దగ్ధం అయిపోతుంది. ఓ చిత్రపటం అయిపోతాడు గోడ మీద. అదేదో భక్తి ఉన్నన్నాళ్ళు కొన్నాళ్ళు ఉంచుతారు. ఆ తర్వాత 2 తరాల్లో ఎంతో అవుతుంది, బూజు పట్టేస్తుంది. ఆ తర్వాత ఏమిటిదంతా అని చెప్పి ఎవడో తీసేస్తాడు. తర్వాత ఎక్కడ గుర్తుంటుంది? పెళ్లిలో 3 తరాలు చెప్పండి అంటే పెద్దవాళ్ళని పిలిచి అడుగుతారు, మా ముత్తాతగారి పేరు మీకు తెలుసా, మా తాతగారి పేరు మీకు తెలుసా? అది చెప్పడానికి పెద్దవాళ్ళు ఉంటారు పెళ్ళిళ్ళల్లో. ఎందుకంటే ఈయనకి గుర్తుండదు కాబట్టి. అందరూ కాదు సుమండి. కాబట్టి సత్తు యందు అసత్తు చూపిస్తుంది, అసత్తు యందు సత్తు చూపిస్తుంది. వెళ్ళిపోయే శరీరం శాశ్వతం అనేటట్టు చేస్తుంది. ఎప్పుడూ ఉండేటటువంటి ఆత్మయందు అది అసలు లేదు, ఇదే సత్యం అన్న భావన కల్పిస్తుంది. అక్కడ తిప్పుతుంది మాయలో. ఆ మాయలో ఏం చేస్తుందంటే ఇది ఉండిపోవాలి, ఇది ఉండిపోవాలి. కాబట్టి ఇది నేను అనగానే అది మీరు, ఈ మధ్యలో మాయ.
వాళ్ళందరూ ఏమైనా పోయినా పర్వాలేదు, ఇది బాగుంటే చాలు. అక్కడ ఏమైనా చేస్తాడు. ఇంకా అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒక్కటే అన్నాను అనుకోండి, ఉన్నదంతా ఒక్కటే. ఆ మాట అననివ్వదు, ఆ జ్ఞానము కలగనివ్వదు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. దీన్ని అద్భుతమైనటువంటి అన్వయం చేసి చూపిస్తుంది ఆవిడ. హనుమ ఎంతో పూనికతో సీతమ్మని అన్వేషిస్తున్నారు. అంత అన్వేషణ ఆయన చేస్తున్నారు. చేస్తున్న ఆయనకి ఎంతమంది స్త్రీలు కనపడ్డారో. నచాకులీనా నచహీన రూపా న దక్షిణా నానుపచారయుక్త భార్యా భవత్తస్వనహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. వాళ్ళెవళ్ళు సామాన్యులు గారు, ఉత్తమ వంశాలలో జన్మించిన వారు, మహాసౌందర్యవంతులు. వాళ్ళందరూ రావణుడితో భోగించి ఒంటి మీద బట్ట లేదంటే మర్యాదగా ఉండదని వాళ్ళ ఒంటి మీద బట్ట వీళ్ళ ఒంటి మీద ఉందన్నారు మహర్షి. ఆయన మనస్సు వారి యందు లగ్నం కాలేదు. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం అన్నారు. ఆవు దూడ తప్పిపోతే ఆవుల మందలో వెతుకుతారు, కానీ ఆవుల మందలో వెతకకూడదు, ఆవు దూడ కదా అని చెప్పేసి దానికోసం వెతకడానికి వైద్యశాలకో ఎక్కడికో పెడతారా? ఆవుల మందలో వెతుకుతారు. తప్పిపోయినది స్త్రీ కాబట్టి నేను స్త్రీలలో వెతికాను, నా మనసేమీ కదలలేదే, నా యందు దోషం లేదన్నారు హనుమ. అంతటి స్థితప్రజ్ఞుడు, అంతటి మహానుభావుడు హనుమ. అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ సుందరకాండలో కొన్ని శ్లోకాలు చదివితే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏ పని మీద వెళ్ళారో ఆ పని మరిచిపోయేటట్టు చేయడానికి రావణాసురుడి అంతఃపురంలో పుష్పక విమానం అవన్నీ అక్కర్లేదు. రావణాసురుడి అంతఃపురంలో కిటికీకి కట్టిన పరదాజాలు. సవీష్మజాలం బలవాం దదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణజాలం యథామహత్రా వృషిమేఘజాలం విద్యుత్సినద్ధం సవిహంగజాలం అంటారు మహర్షి. వైఢూర్యములతో కూడుకున్నటువంటి జాలు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, వర్షం పడే ముందు నల్లటి మబ్బులు పడితే ఆ మబ్బుల మీద మెరుపు తీగ మెరిస్తే ఎలా ఉంటుందో ఆ జాలు కదులుతుంటే అలా ఉంటుందిట. దాన్ని చూస్తూ ఉండడానికి బలవంతుడైన హనుమ చూశారట. దానికి బలం ఎందుకండి? చూస్తే సంతోషమే కదా, దాన్ని చూడడానికి బలం ఎందుకు అంటే, అది కానీ చూస్తే కన్ను తిప్పుకోలేక దాన్నే చూస్తూ ఉండిపోయి ఎందుకు వచ్చారో మరిచిపోతారు. నేను ఇందుకు రాలేదు, సీతమ్మ కోసం వచ్చాను, నాకు దీంతో ఏ పనిని వదిలేయాలంటే అంత ధైర్యం ఉండాలి, అంత పట్టుదల ఉండాలి, ధృతి ఉండాలి. అంతటి మహానుభావుడు హనుమ. అలా వెతుకుతున్న ఆయనకి రావణాసురుడు పడుకున్నకి దగ్గరలోనే ఒక గొప్ప తల్పం కనపడింది. ఆ తల్పం మీద మహాతేజోవంతురాలైనటువంటి స్త్రీ భూషణములను ధరించి పడుకునుంది. ఆమె గొప్ప లావణ్యవతి, మహాపతివ్రత, గొప్ప కాంతితో ఉంది. తాసామేకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూప సంపన్నామపరా సకపిస్ప్రియం అంటారు మహర్షి. ఆ తల్పం మీద పడుకున్న ఆ స్త్రీని చూశారు ఆయన. చూసి చూడగానే అనుకున్నారు, అబ్బా ఈమె మిగిలిన స్త్రీలలా పడుకోలేదు, ఈమె రావణాసురుడికి దూరంగా పడుకుంది, హంసతూలికా తల్పం మీద పడుకుంది, ఇంత గొప్ప పట్టుబట్ట కట్టుకుంది, ఇన్ని ఆభరణాలు వేసుకుంది, ఇంత కాంతితో ఉంది, నిద్రపోతోంది, ఈమె ఈ సీతమ్మ అనుకున్నారు. అనుకున్న ఉత్తర క్షణం అస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననందచిక్రీడ జగౌజగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు మహర్షి. సౌందర్యం అంటే, కవితా సౌందర్యం అంటే అట్లా ఉంటుంది. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం, నాకు సీతా దర్శనం అయిపోయింది అన్నారు. నేను సీతమ్మను చూసేశానని భుజాలు సరిచేసుకున్నారు. చుచుంబపుచ్చం, తోక వెనక భాగం తీసుకొని ఆ చివర కూర్చుంటుంది కదా, దాన్ని ముద్దు పెట్టుకున్నారు. కోతి చేష్టలు. చుచుంబపుచ్చం కవితా సౌందర్యం ఏంటంటే, ఆయన తోక చివర కూర్చుని ముద్దు పెట్టుకున్నారన్నప్పుడు, ముద్దు పెట్టుకునేటప్పుడు పెదవులు ఎలా ముందుకెళ్లాలో అటువంటి మాటే వేయడం. చుచుంబ అన్నప్పుడు అలాగే వెళ్ళాలి పెదవులు, వెడితే తప్ప మాట పలకదు.
కాబట్టి అస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననందచిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్నిపపాత భూమౌ. స్తంభాలు ఎక్కేశారు, కిందకి దిగేశారు, తోక పట్టుకున్నారు, నాట్యం చేసేశారు, పాటలు పాడేశారు, ఆటలు ఆడేశారు, భుజాలు చరిచేసుకున్నారు. మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడన్నారు. ఎందుకని? ఇంత గొప్ప అన్వేషణ చేస్తున్నాయన ఆవిడ్ని చూసి ఈవిడ సీతమ్మ అనుకుని అంత ఆనందపడిపోయారంతే. నిజంగా సీతమ్మ దర్శనమైతే ఆ సీతా దర్శనమునందు ఇవేం లేవు, కేవలముగా కళ్ళ వెంట నీళ్లు పడిపోతుండగా ఆనంద భాష్పాలు కారిపోతూ అలా ఉండిపోయారు. ఎందుకని? పరదేవత ఆత్మస్వరూపిణి. ఆ సమయంలో ఇంకా ఇటువంటి కదలికలు అవి ఏముండవు. ఆ అద్వైతానుభూతి యందు ఆనందంతో కన్నుల ఆనంద భాష్పాలు కారుతుండగా సుముహూర్తమివధ్యాత్వా భాష్పపర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి విలలాపహ, ఏడుస్తున్నాడా అన్నట్టుగా ఉన్నారు ఆనంద భాష్పాలు కారిపోతూ. మండోదరిని చూసినప్పుడు, సీతమ్మ అనుకున్నప్పుడు ఇదిగో ఇటువంటివన్నీ ఉంటాయి. అంటే నిజానికి ఏది సీతమ్మ కాదో ఆవిడ సీతమ్మలా కనపడేటట్టు చేయగలదు. నిజమైన సీతమ్మ దర్శనం ఆవిడ అనుగ్రహంతో జరగాలి, కానీ మన ప్రయత్నం వల్ల జరగదు. ఎందుకని? ఆత్మ అనుభవంలోకి రావాలి అంటే ఇదిగో ఈ కారణం చేత అనుభవంలోకి వస్తుందని ఎక్కడా ఏ సిద్ధాంతం లేదు. మీరు భక్తితో కర్మాచరణ చేసుకుంటూ వెళ్ళిపోగా, భక్తితో కర్మాచరణం అన్న మాటకు అర్థం ఏమిటి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. మీరు పని చెయ్యాలంటే శాస్త్రమును ప్రమాణం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ పని చేస్తున్నా ఇది ఈశ్వరుడు సంతోషిస్తాడా అన్న భావనతో చేసుకుంటూ వెళ్ళగా ఈశ్వరుడు చాలా సంతోషించి చిత్తశుద్ధినిచ్చి ఆయన జ్ఞానమునిస్తాడు. జ్ఞానాద్దేవత కైవల్యం. ఆ జ్ఞానము వలన కైవల్యం కలుగుతుంది, మోక్షం వస్తుంది. అంటే నిజానికి ఎవరు అనుగ్రహించాలి? ఆయనని దర్శించడానికి ఆయనే కారణం తప్ప ఆయన దర్శనానికి వేరు కారణాలు ఉండవు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నేను మీకు ఒక ఉపమానం చెప్తే అర్థమవుతుంది. ఇది నేనేదో అతిశయం కోసం చెప్పట్లేదు, మీకు తేలికగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. మీరు నన్ను చూడాలి అని అనుకున్నారు, మొత్తానికి ఎవరినో కనుక్కున్నారు, ఈయన ఎక్కడున్నాడు చిత్తూరు పట్టణంలో అని. మీకు ఎవరో చెప్పారు ఈయన అక్కడున్నాడు అని. మీరు అక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చి ఆయన ఉన్నాడా అని అడిగారు. ఉన్నాడు అన్నారు. ఇప్పుడు మీరు నేను ఉన్నటువంటి చోటుకు వచ్చి బయట నిలబడ్డారు, అక్కడ ఎవరో ఉన్నారు, ఏం కావాలన్నారు. ఆయన్ని చూడడానికి వచ్చాము అన్నారు. ఇప్పుడు ఆయన చూడరండి, ఆయన భోజనం చేస్తున్నారు, భోజనం చేసిన తర్వాత ఆయనకి వేరు వ్యాపకాలు ఉన్నాయి, అందుకని ఎవరిని చూడండి ఇంకే పూట, నేను అవి పూర్తి చేసుకుని ప్రవచనానికి వస్తాను, ఎవరిని చూడను, తలుపు కొట్టద్దని చెప్పారు, కాబట్టి చూడరండి అని చెప్పారు. ఇప్పుడు మీకు నేను ఉన్నటువంటి ఇల్లు తెలిసినంత మాత్రం చేత, నేను ఉన్న చోటికి మీరు వచ్చినంత మాత్రం చేత నన్ను చూడడం మీకు సాధ్యమా? సాధ్యం కాదు. నేను మీ కంఠం విని ఎవరో పాపం అంత ఆర్తిగా అడుగుతున్నారు అని తలుపు తీసి పోన్లేండి ఆయన ఒక్కరిని చూస్తాను, ఎవరు ఎందుకు వచ్చారు మీరు అని మీతో మాట్లాడాను అనుకోండి, అప్పుడు ఎవరిని పంపకండని చెప్పిన నేనే తలుపు తీసి వారితో మాట్లాడి మళ్ళీ తలుపేశాను. అంటే నన్ను చూడడం మీ చేతులలో ఉన్నది కాదు, నిజానికి నన్ను చూడడం నా అనుమతితో సాధ్యం అవుతుంది. పరమ సామాన్యమైన వ్యక్తిని నా విషయంలోనే అది నిజమైతే మరి భగవంతుడి విషయంలో మనం ప్రయత్నం చేస్తే భగవద్ దర్శనం అయిపోతుందా? ఆత్మ అనుభవంలోకి వస్తుందా? మన ప్రయత్నం చేత కాదు, ఈశ్వరుడి అనుగ్రహం చేత కలగాలి, అప్పుడే ఈశ్వర దర్శనం అవుతుంది. అందుకే సీతమ్మ ఈ ఉపాసన రహస్యాన్ని లోకానికి ప్రకాశింపచేస్తుంది పరదేవతగా. హనుమ చూడండి, లంకాపట్టణం అంతా అన్వేషించేశారు, అన్వేషించి ఎక్కడా సీతమ్మ కనపడలేదన్నారు, నీరసపడిపోయారు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి శరతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాదనిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం. మనిషి నిరాశని పొందితే ఏది సాధించలేడు.
మనిషి ఉత్సాహంతో ఉండాలి. ఉత్సాహంతో ఉండి ఎదురీదినప్పుడే ఏదైనా సాధించగలడు. కాబట్టి నేను మళ్ళీ లంకనంతటినీ వెతుకుతానన్నారు. మళ్ళీ లంకంతా వెతికేశారు. చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్ని అంతటినీ వెతికేనే, నాకెక్కడా సీతమ్మ కనపడలేదు. ఇక సీతమ్మ కనపడనప్పుడు నేను వెనక్కి వెళ్ళి ప్రయోజనం ఏమిటి? నన్ను సుగ్రీవుడు సీతమ్మ దర్శనం చేశావా అని అడిగితే ఏం చెప్పను? వానరులందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు ఉత్తర తీరంలో, వాళ్ళు అయిందా సీతమ్మ దర్శనం అంటే ఏం చెప్పను? ఇంతమంది బాధపడతారు. నరుడైన రాముడు సీతమ్మ కనపడలేదని ప్రాణం వదిలేస్తాడు. నరుడికిచ్చిన మాట నిలబెట్టుకోలేనని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. 2 వంశములు నశించిపోతాయి. ఈ పాటి దానికి నేను వెనక్కి వెళ్ళడం ఎందుకు? హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హతృష్ట్వా జనకాత్మజాం. సీతమ్మ కనపడితే కనపడింది, కనపడకపోయినా నేను ఇక్కడే వానప్రస్థుగా ఓ చెట్టు కింద కూర్చుంటాను. చేతిలో ఏదైనా పడిందా తింటాను, పడలేదా అలా ఉండిపోతాను. క్రూరమృగములు అవి వచ్చి నా శరీరాన్ని తినేస్తే తినేస్తాయి, లేదా నీళ్లలో దూకి మరణిస్తాను, లేదా అగ్నిలో ప్రవేశిస్తాను. ఎవరి పేరు చెప్తే నిరాశలో ఉన్నవాడికి కూడా ధైర్యం కలుగుతుందో, ఎవరు బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ముటత్వం చ హనుమ స్మరణాత్ భవేత్ అని చెప్పి నిరాశని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు, అటువంటి వాడు ఇంత దైన్యాన్ని పొందాడు. పొంది దైన్యానికి పరాకాష్ఠ ఏమిటంటే నేను చచ్చిపోతానన్నా. ఆయనంతటి మహానుభావుడు అంత నిరాశకి లోనైపోయాడు. ఇప్పుడు ఎవరు మళ్ళీ బుద్ధి ప్రచోదనం చేయాలి? ఆ తల్లే చేయాలి. తనని నమ్ముకునున్నవాడు తన కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడో ఏదో దోషం దొల్లింది. ఆ దోషం ఆయనకే తెలియాలి. తెలిసి ఆయన దిద్దుకోవాలి. ఇప్పుడు ఆయనకి చెప్పడానికి ఎవరున్నారు అక్కడ లంకలో? ఆయనకే అనిపించింది, ఒరే నేను సీతమ్మని వెతికితే నాకు సీతమ్మ దర్శనం అవ్వడం ఏమిటి? సీతమ్మ ఎవరు? అయోనిజ. భూమిలోంచి పైకి లేచింది. అధమే కృషత క్షేత్రం లాంగలా దిద్ధితామయ క్షేత్రం శోధయతాలబ్ధ నామ్నా సీతేతి విశ్రుత అని జనకుడు చెప్పాడు కదా. తనంత తాను పైకి లేచి జనక మహారాజు గారి కుమార్తెని అని జనకుడికి కీర్తి తెచ్చింది. జానకి అని పేరు పెట్టుకుని. నేను వెతికితే ఆవిడ నాకు దొరుకుతుందా? నేను వెతికితే దొరకదు. తను నన్ను అనుగ్రహించి నాకు దర్శనమిచ్చి హనుమ సీతమ్మ యొక్క దర్శనము చేసినారు అన్న శాశ్వత కీర్తిని నాకు ఇవ్వాలని ఆవిడ అనుకుంటే ఆవిడ నాకు దర్శనమిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? అసలు ఎవరి కార్యం మీద బయలుదేరానో ఆ రాముడికి నమస్కారం చేయాలి. నేను బయలుదేరినప్పుడు ఎవరికి చేసి బయలుదేరాను? స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. స సూర్యాయ గురువుగారు కాబట్టి సూర్యుడికి నమస్కారం చేశాను. మహేంద్రాయ ఇంద్రుడికి, ఇంద్రియములన్నీ పటుత్వంతో ఉండాలి కాబట్టి. మహేంద్రాయ పవనాయ ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి వాయుదేవుడికి నమస్కారం చేశాను. సృష్టికర్త బ్రహ్మగారికి నమస్కారం చేశాను. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా సమస్త భూతములకు నమస్కారం చేశాను. కానీ అసలు ఎవరి కార్యం మీద బయలుదేరి నేను వచ్చానని చెప్పాను? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్తత్ గమిష్యామి లంకాం రవణపాలితాం నహి ద్రక్ష్యామి యంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహ సీతయా అని ప్రతిజ్ఞ చేశాను. రాముడు విడిచిపెట్టిన బాణం రాముడి శక్తిని పుంజుకుని ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. రామకార్యం మీద బయలుదేరిన వాడిని రాముడికి ఎక్కడ నమస్కారం చేశాను? ఎవరిని అన్వేషిస్తున్నానో ఆవిడ్ని నేను వెతికితే దొరుకుతుందనుకున్నాను, కానీ ఆవిడికి ఎక్కడ నమస్కారం చేశాను? నమస్కారము యొక్క గొప్పతనం అది. ఏమీ అనక్కర్లేదు. 2 చేతులు జోడించి ఇలా అంటే చాలు, అదే అన్నిటినీ మాట్లాడేస్తుంది. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధి 11ంటిని మీ యందు న్యాసం చేస్తున్నాను. ఇక్కడ రాకూడని ఆలోచనలు వచ్చాయి, వాటిని ఈ చేతులతో చేశాను. నా పాపములనన్నింటినీ పోగొట్టి నాకు సద్బుద్ధిని ఇవ్వగలిగిన పెద్దలు మీరు అని చెప్పడానికి ఇలా వంగుతారు. అది నమస్కారం. అందుకే నమస్కారాన్ని మించినటువంటిది లేదు ఇంకా భంగిమ. అంత గొప్పది నమస్కారం. అటువంటి నమస్కారం నేను చేయడం మరిచిపోయాను. సీతమ్మకి చెయ్యలేదు నమస్కారం, రాముడికి చెయ్యలేదు నమస్కారం, రాముడి వెంట ఎప్పుడూ ఉండే లక్ష్మణస్వామికి చేయలేదు నమస్కారం.
నేను వెతుకుతాను, నాకు సీతమ్మ కనపడుతుందని వెతుకుతున్నానంతే రాత్రి నుంచి. ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు ఆయన బుద్ధిలో వచ్చిన దోషాన్ని ఎవరు దిద్దుతున్నారు? పైకి కనపడుతుందా విద్యుత్తు? కనపడదు. కనపడకుండా నా మాట గట్టిగా వినపడేటట్టు చేసినట్టు ఉపాసన యందు వచ్చినటువంటి దోషాన్ని దిద్దుతోంది సీతమ్మ. ఇప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య సిద్ధిం మే సంవిజాస్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. అట్లాగే మిగిలినటువంటి వారందరూ కూడా సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయే ఛాన్యే హెదృష్ట్వా పదిగోచరాః సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. వీళ్ళందరూ కూడా నాకు సిద్ధినివ్వాలి. ఇచ్చి నా బుద్ధి సక్రమంగా ప్రచోదనం అయ్యేటట్టు చెయ్యాలి. మొట్టమొదట నన్ను ఎవరు అనుగ్రహించాలి? నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడి ఉన్నటువంటి రాముడు నన్ను అనుగ్రహించాలి. ఒక దేవాలయానికి వెళ్ళామనుకోండి, ప్రదక్షిణం చేసి లోపలికి వెడతాం. ప్రదక్షిణంలో ఎవరు కనపడతారో ఆయన నమ్ముకుని ఉన్న పరివార దేవతలు ఉంటారు, ఋషులు ఉంటారు. ముందు వాళ్ళకి నమస్కారం చేసి నందీశ్వరుడి అనుమతి తీసుకుని పరమశివుడి యొక్క దర్శనం చేస్తాం. విష్ణువాలయమైనా అంతే, గరుత్మంతాదులను దర్శించి లోపలికి వెడతాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడి ఉన్నటువంటి రాముడికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, ఆ తల్లి దేవి. దేవి అంటే దివ్ అంటే ప్రకాశం, క్రీడించేటటువంటి లక్షణం ఉంది ఆవిడికి. ఆవిడ ఆట ఆడుతోంది. పిచ్చాడా నువ్వు వెతికితే నేను దొరుకుతానా? ఎత్తుకొస్తే రావణాసురుడు నేను వచ్చానా? కాదు, నేను ఎత్తుకొచ్చానని వాడు అనుకుంటున్నాడు. విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. అలా నన్ను ఎత్తుకొస్తే తప్ప, పతివ్రతనితో అలా మాట్లాడితే తప్ప, వాడు చెయ్యకూడని పని చేస్తే తప్ప, నన్ను ఎత్తుకురావడం ద్వారా వాడు మరణించడానికి తగిన కారణం వండుకోవడానికి అవకాశం ఉండదని నన్ను ఎత్తుకొచ్చేటట్టు చేసి ఇక్కడికి వచ్చాను. వాడు రోజు మాట్లాడుతున్నాడు, దానివల్ల పాపం వండుకుంటున్నాడు. అందుకనంది రాక్షసాధమ రామస్య, ఓ రాక్షసాధమ రామస్య భార్య అమిత తేజసః ఉక్తవానసి యత్పాపం కొగతెస్తస్య మోక్షసే. నువ్వన్న మాటల యొక్క పాపం ఎక్కడికి పోతుందిరా? నువ్వు ఎక్కడికి పోయినా పోదు, నిన్ను చంపి తీరుతుందండి. అందుకని రావణుండి చంపడానికి అలా ఉన్నాను. నన్ను దర్శనం చేయడానికి నువ్వు వచ్చావు. నువ్వేమనుకుంటున్నావు? నేను చూడగలను సీతమ్మని అనుకుంటున్నావు. నువ్వు కాదు చూడగలిగింది, నేను ఇవ్వాలి దర్శనం. నేను ఇచ్చినప్పుడే నీకు దర్శనం. ఇది తెలియక నేను దర్శనం చేస్తానని వెతుకుతున్నావు. అలా వెతికితే దొరికేది కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలితా సహస్రంలో ఉంది కదూ. బయట మీరు ఎక్కడని వెతుకుతారు అమ్మవారి కోసం? బయటంతా వెతికితే ఆవిడ దొరుకుతుందా? బయటంతా వెతకడం కాదు ఆవిడ్ని పట్టుకోవడానికి మార్గం. అంతర్ముఖ సమారాధ్య, బయట చూడ్డానికి ఏవి కారణమో ఆ బాహ్యనేత్రములు మూసేసి జపా పుష్పనిభాకృతి, మందార పువ్వు విచ్చుకున్నట్టుగా మెల్లగా లోపల దర్శనం చేస్తూ లలితా సహస్రనామ స్తోత్రం చేస్తూ లోపల భావన చేస్తే ధ్యానము చేత ఆమె అనుగ్రహించి దర్శనం ఇవ్వాలి. లోపల దొరుకుతుంది తప్ప బయట దొరికేది కాదు ఆవిడ. అటువంటి తల్లి నేను వెతికితే దొరకడం ఏమిటి? ఆవిడ క్రీడిస్తోంది నాతో. సదసద్రూపధారిణి వెతుకు. పానశాలలు వెతికావు, రావణాసురుడి పుష్పక విమానం వెతికావు, అంతఃపురం అంతా వెతికావు. నువ్వు వెతికితే దొరుకుతాననుకుని వెతుకుతున్నావు. 4 అంగుళాలు వదలకుండా వెతికాను, కనపడలేదేమంటున్నావు. నువ్వు వెతికేస్తే దొరికేస్తానా? నేను అనుకుంటే కనపడతాను. అమ్మా, నాకు అర్థమైంది నీ తత్వం. నువ్వు దేవివి, నువ్వు క్రీడిస్తావమ్మా, నువ్వు ప్రకాశిస్తావు. ఒకేలా కూర్చుని ఉంటావు. కూర్చునుండి ఒకరిని ఉద్ధరిస్తూ ఉంటావు, ఒకరిని పతనం చేసేస్తూ ఉంటావు. ఎందుకు? నీ కోపం కాదు, అవతలవాడి భక్తిని బట్టి పైకెత్తేస్తుంటావు.
అవతల వాడి రక్తిని బట్టి వాడికి భగవంతుని యందు భక్తి లేకపోతే ఇంద్రియములతో సుఖములే ఆనందమని వాడు అనుకుంటే వాడిని అలాగే తిప్పి పతనం కూడా చేయగలవు. రెండిటిని ఏకకాలమునందు చేసేస్తావు. అందుకే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అంటారు. తేనె పాత్ర చేతిలో పట్టుకుని దాని మీద తుమ్మెదలు తిరుగుతుంటాయి. ఎవరికి మోక్షానందము కావాలనుకున్నారో వాళ్ళకి అది ఇస్తుంది. ఎవడికి లౌకికమైనటువంటి సంతోషాలు సుఖాలు చాలు నాకు అవి అని అడిగాడో వాడికి అవి ఇస్తూ ఉంటుంది. ఎవడు ఎలా కావాలనుకుంటే అలా అనుగ్రహిస్తుంది. తప్పించి నువ్వు ఇలాగే ఉండు అని ఆవిడేం శాసించదు. అందరికీ వాక్కిస్తుంది, అందరికీ బుద్ధి ఇస్తుంది, అందరికీ శరీరం ఇస్తుంది, అందరికీ కళ్ళు ఇస్తుంది, అందరికీ చెవులు ఇస్తుంది. సక్రమంగా వినియోగించుకోవడం నీ చేతిలో ఉంది. నువ్వు ఒక్కసారి సక్రమంగా వినియోగించుకొని నా యందు భక్తితో ఉండాలని అనుకున్నావా, రాగస్వరూప పాషాఢ్య భక్తి అన్న పాశం వేసి లాగుతాను. నిన్ను పట్టిన కర్మపాశములు వదిలేస్తాయి. నా పాదముల దగ్గరికి నేను లాక్కుంటాను. కాదు, కళ్ళతో అనుభవించే సుఖాలు, చెవితో అనుభవించే సుఖాలు, ముక్కుతో అనుభవించే సుఖాలు, చర్మంతో ముట్టుకుని అనుభవించే సుఖాలు, నాలుకతో అనుభవించే సుఖాలు ఇవే బాగున్నాయి అనుకుంటావా, అవే ఇస్తాను. నీ భక్తిని బట్టి చేస్తాను. కాబట్టి దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మా నువ్వు జనకుడికి కుమార్తెవా? జనకుడికి అయోనిజగా లభించావు. జనకుడికే ఎందుకు లభించాలి అంటే జనకుడికి కీర్తి కట్టపెట్టాలనుకున్నావు. జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి ఆమె లభించింది అని లోకంలో జనకుడికి కీర్తి తెచ్చిపెట్టావు. హనుమకి సీతమ్మ దర్శనమైంది అన్న కీర్తి నా ప్రయత్నం వల్ల వస్తుందా అమ్మా? నీ అనుగ్రహం కలగాలి. నువ్వు దర్శనమిస్తే నేను పొందాలి. కాబట్టి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అందుకని అశ్వినౌ చ మహాత్మానౌ మరుత శర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయేఛాన్యే హెదృష్ట్వా పదిగోచరాం బ్రహ్మా స్వయంభూశ్చతురాననో. వీళ్ళందరూ కూడా నన్ను అనుగ్రహించాలి. బ్రహ్మాది దేవతలు అనుగ్రహించాలి, సకల భూతములు అనుగ్రహించాలి. నా యందు సీతమ్మ ప్రీతిపాత్రురాలు కావాలి. అయ్యో నా బిడ్డ ఆక్రోశిస్తున్నాడు, వాడికి నేను దర్శనం ఇస్తాను అని అమ్మా నువ్వు అనుకుంటే నాకు దర్శనం. ఆ మాట అనగానే మరి అప్పటి వరకు 4 అంగుళాలు వదలకుండా లంకాపట్టణం అంతా వెతికారు కదా. ఆ మాట అని కళ్ళు మూసుకొని నిశ్చల హృదయంతో నమస్కారం చేశారు. అరే రే రే నేను ఇప్పటివరకు చూడలేదు, అశోకవనం ఒకటి ఉండిపోయింది కదరా అనుకున్నారు. అంతే, ఒకే ఒక్క దూకులో అశోకవనంలోకి వెళ్ళి పుష్పాలతో కూడిన కొండ అన్నట్టుగా మారిపోయి అక్కడ చైత్య ప్రాసాదం ఉంది, 1000 స్తంభాల మంటపం. సహస్రారంలో కదా ఉండాలి అమ్మవారు. అందుకని ఆ శీశుపా వృక్షం మీదకి ఎక్కి కిందకి చూశారు. కిందకి చూస్తే అప్పుడు దర్శనమైంది. అప్పుడు చూశారు సీత అమ్మవారు. పొంగిపోయారు సీతమ్మని చూసి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవాల్సి ఉంటుంది. భగవంతుడికి ఒక రూపం ఉంటుందా అంటే నిజానికి భగవంతుడికి రూపం లేదు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. నాకు ఎందుకో ఇవాళ పరమహంస ఎక్కువ గుర్తొస్తున్నారు. పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక ఋషి కూర్చుని ఉన్నాడు ఆసనం మీద. ఒక ఆయన వచ్చి అన్నాడు, హే భగవన్ నేను ఇప్పుడే ఒక విషయం చూశాను, ఆ చెట్టు మీద ఒక ఆకుపచ్చ పురుగు ఉంది, ఎంత అందంగా ఉందో అన్నాడు. వెనకాతలు ఇంకొక ఆయన వచ్చాడు, నీ ముఖం ఆకుపచ్చగా ఉండడం ఏమిటి, ఎర్రగా ఉంది, పండు మీదకి ఎక్కితే పండు రంగులో కలిసిపోయింది, ఎంత అందంగా ఉన్నాడో అన్నాడు. ఆ వెనక ఇంకో ఆయన వచ్చాడు, నీ ముఖం అది ఆకుపచ్చ కాదు ఎరుపు కాదు పసుపచ్చగా ఉంది, పువ్వు మీద పాకుతుంటే పసుపు రంగులో కలిసిపోయింది అన్నాడు. వాళ్ళు అన్నారు, అదేమిటి మాకు ముగ్గురికి 3 రంగుల్లో కనపడింది, గురువుగారు మీరు రండి అన్నారు. గురువుగారు వెళ్ళారు, వాళ్ళతో వెళ్ళి ఏది చూపించండి అన్నారు. వాళ్ళు చూపించారు దాన్ని. ఆయన అన్నారు, దాని పేరు ఊసరవెల్లి, దానికి ఏ రంగు లేదు, అందుకని ఏ రంగు అయినా పొందుతుంది. ఒకే రంగు ఉంటే దానికి 2వ రంగు పొందే అవకాశం లేదు. ఏ రంగు లేనిది కాబట్టి అది ఏ రంగైనా పొందుతుంది. వేదం భగవంతుడి గురించి చెప్తూ అజాయమానో బహుధా విజాయతే అంటుంది. అసలు ఆయనకి జన్మ లేదు, రూపం లేదు.
ఎందుకు రూపాన్ని పొందుతున్నాడు, ఎందుకు జన్మని పొందుతున్నాడు అంటే భక్తులను అనుగ్రహించడానికి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంతటా నిండిపోయాడు ఈశ్వరుడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం అంటుంది వేదం. భూమి కన్నా అంతరిక్షం వరకు కన్నా పైన 10 అంగుళాల వరకు పెరిగిపోయి భగవానుడున్నాడు. విష్ణు సహస్రం చదివారనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశేషు చుమణి విలసత్సైకతే మౌక్తికా మాలా క్లుప్తా సనస్త స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పురియాత్ తరినలిన గదా శంఖపాణిర్ముకుంద భూపాదౌ యస్య నాభి వీరసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యై చిత్రం బ్రహ్మం యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. భూమి ఆయనకి పాదపీఠం. సమస్త నిండిపోయి వ్యాపకత్వంతో ఉన్నాడు కాబట్టి విష్ణువు. శివుడి గురించి చెప్పారనుకోండి, శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం మొదలెట్టారనుకోండి, ఎవరైనా అంటే నువ్వు చూస్తున్న ఇంత కాదు, ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళాశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలితవపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండమంతా నిండిపోయినవాడు, గుర్తుపట్టడానికి వీలుగా లింగముగా వచ్చాడు. అన్నీ ఎందులోకి వెళ్ళిపోతున్నాయో, అన్నీ ఎందులోంచి వస్తున్నాయో అది నేను గుర్తుగా పెట్టుకున్నాను. లింగం అంటే గుర్తు అని. అంతటా నిండిపోయిన వాడికి ఎలా దర్శనం, ఎలా పూజలా? షోడశకళా నిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అంటారు అన్నమాచార్యులు వారు. అంతటా నిండిపోయిన వాడికి ఆవాహనం ఎలా చూస్తారు? కానీ అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మన్ నాకొక్క రూపంతో కనపడాలని ఏ భక్తుడు ఏ రూపంతో కనపడమని ఆక్రోశించాడో ఆ రూపాన్ని తీసుకొని పరమేశ్వరుడు వస్తాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అని. ఆయన ఏ రూపంలో రావాలనుకుంటున్నాడో ఆ రూపంలో భక్తుడి కోసం వస్తున్నాడు తప్ప నిజానికి ఆయన ఆ నామానికి ఆ రూపానికి పరిమితమైన వాడు కాడు. ఆ నామరూపాతీతుడై ఉంటాడు. అందుకు గజేంద్రమోక్షణ ఘట్టంలో భాగవతంలో పోతన గారు అంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్యుతానగు విభుతలంతు అన్నారు. అసలు ఏ పేరు పెట్టి పిలిచాడు గజేంద్రుడు? ఏ పేరు పెట్టి పిలవలేదు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమ విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నమోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నారు వ్యాసుల వారు గజేంద్ర మోక్షణంలో. పోతన గారు యథాతథంగా ఆంధ్రీకరిస్తూ ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు వాని యత్మభూ ఈశ్వరుడే శరణంబు వేడదన్నన్నారు. అంతటా నిండి నిబిడీకృతమై ఒక రూపంగా లేకుండా అన్నిటికీ అతీతమైనటువంటి భగవంతుణ్ణి ఒక రూపంలో చూడాలని ఆర్తి పొందిన భాగవతుల కోసం భగవంతుడు ఒక రూపాన్ని ధరిస్తాడు. ఏ రూపంతో రమ్మని భక్తుడు అడిగాడో ఆ రూపంతో కనపడతాడు. సుందరకాండలో హనుమ ఏ రూపంతో కావాలని అడిగారు? ఆమెని అన్వేషణ చేస్తూ
అవ్యక్తరూపామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధా ఇవ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అన్నారు. ఆయన సీతమ్మని చూశారా? ఆయన చూడలేదు. చూడని సీతమ్మని వెతుకుతున్నారు. అక్కడ చూస్తే లక్షల మంది స్త్రీలు ఉన్నారు. అందులో ఎవరు సీతమ్మని గుర్తుపడతారు? ఆయన మనసులో భావన చేశారు. అంటే ఒక భాగవతోత్తముడు భగవంతుడు ఇలా ఉండాలని కోరుకున్నట్లుగా ఆయన కూడా అట్లాగే మనసులో అనుకున్నారు. ఎట్లా ఉండాలి అమ్మవారు అంటే పక్కన రాముడు లేడు కాబట్టి చాలా బాధతో ఉంటుంది. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం, శుక్లపక్ష ప్రారంభంలో ఉన్నటువంటి చంద్రబింబం అంత బాగా కనపడదు. పౌర్ణమి నాటి చంద్రబింబం చాలా బాగా కనపడుతుంది. కాబట్టి అదే అమావాస్య తర్వాత పాడ్యమి నాటి చంద్రబింబం చిన్న తీగలా ఉంటుంది. ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప కనపడదు. ఈవిడ సీతమ్మేనా అని అంత వెతికితే తప్ప నాకు కనపడదు. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం ప్రాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. మట్టి పట్టేసిన బంగారు తీగ పడుంది, తెలుస్తుందా? తీసి కడిగి చూస్తే ఇది బంగారు తీగరా అని తెలుస్తుంది. అలా ఉంటుంది సీతమ్మ, అలా బాధతో ఉంటుంది. అది కదా తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. అలాగే కనపడుతోంది. ఎలా అడిగారో అలాగే కనపడుతోంది. కాబట్టి అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. బాణం పైకి లాగేశారు, ములుకుండిపోయింది. ములుకు లోపల ఉండిపోతే పుండుపడి ఎంత నిప్పెడుతూ ఉంటుందో అలా బాధపడుతూ ఉంటుంది ఆవిడ. పైకి అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది, అశోకవనంలో ఉంది, రావణాంతపురంలో ఉంది అన్నట్టు ఉంటుంది. లోపల రాముడి పక్కన లేనే అని బెంగ, మనసులో ధ్యానంలో ఆయనతోనే ఉంది, కానీ భౌతికంగా పక్కన రాముడు లేడు. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఆయన ఎలా అడిగారో అలాగే కనపడుతోంది. అది దేవి, అది క్రీడించడం, అది ప్రకాశించడం. ఉపాసన దోషం దిద్దింది. కనపడేటప్పుడు ఆయన ఇలా ఉంటుందా ఆవిడని ఎలా ఊహించారో, భక్తుడు భగవంతుణ్ణి ఒక రూపంతో కనపడమన్నప్పుడు ఏ రూపంతో కనపడమని అడుగుతాడో ఆ రూపంతో కనపడినట్టుగా అదే పరబ్రహ్మం. మీరు వెంకటేశ్వరుడు అంటే వెంకటేశ్వరుడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజమక్షమందున నిలుపుకొనుచు జనలకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోది కటిదగ్ధమగునటంచు వామహస్తంబు కటిభాగమును నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావనశేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్త వరదుండు శ్రీవేంకటేశ్వరుడు వేట్క. మీరు వెంకటేశ్వర స్వామి అంటారా? అలా కనపడతాడు. కాదు నాకు అమ్మవారు కామాక్షి పరదేవతగా కావాలంటారా? అలాగే కనపడుతుంది ఆవిడ. కామాక్షి పరదేవత 4 చేతుల్లో ఆయుధాలు అవి ఎలా పట్టుకుని కూర్చుంటుందో అట్లాగే కనపడుతుంది. కాళిదాస మహాకవి ఎలా అనుకున్నాడో అలాగే ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకైళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే అని మాతంగీ స్వరూపంగా సంగీత రూపిణిగా దర్శనమిచ్చింది. ఎవరు ఎలా కోరారో అలా కనపడుతుంది. హనుమ ఎలా అడుగుతున్నారు? ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. మళ్ళీ కాళిదాస మహాకవి దీన్నే ఆధారం చేశాడేమో, ఆ నవరత్నమాలిక చేసేటప్పుడు. ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం. మా తల్లి రాముడు కనపడలేదని అలా ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుస్తూ ఉంటే ఆ కళ్ళ నీళ్లు పవిటి కొంగు మీద పడిపోయి తడిసిపోయి ఉంటుంది. ఆయనకి అలాగే కనపడింది, అలాగే ఉండి రావణాసురుణ్ణి పాడు చేసింది. భక్తుణ్ణి ఉద్ధరిస్తోంది, పాపాత్ముణ్ణి నశింపజేస్తోంది ఏకకాలంలో. అది మాయామానుష రూపం, అది దేవి, అది క్రీడించడం అంటే అది సీతమ్మ తత్వం, అది సీతాయాశ్చరితం మహత్వం రామాయణంలో. కాబట్టి
ఉష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోష్టమనిష్కంఠీం. మెడలో అత్యుత్తమమైనటువంటి పతకాన్ని నా తల్లి ధరించి ఉంటుంది. రామచంద్రమూర్తి కట్టిన మంగళసూత్రం ఉండదు. కాబట్టి పురావరాహ్రోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం. ఆమె యొక్క కనురెప్పలు అంత అందంగా ఉంటాయి, నల్లని వెంట్రుకలతోటి. వనీ ప్రవృత్తామివ నీలకంఠీం. నెమలి వనంలో తిరిగితే ఎలా ఉంటుందో అలా నా తల్లి ఇక్కడ వనంలో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఏమిటి ఆవిడ తిరిగే వనం? ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకీళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం మణిభంగమే చ కాంగీం మాతంగీం నౌమి సిద్ధమతంగీం యవ్వనవన సారంగీం సంగీతాంభోరుహానుభవ భృంగీం అంటాడు కాళిదాస మహాకవి. ఆయన ఎలా అడిగారో అలాగే కనపడింది. అట్లాగే కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ, అట్లాగే మెడలో పతకంతో హనుమ ఎలా కోరారో అలాగే దర్శనమిచ్చిందంటే ఒకరికి ఆ దర్శనం ద్వారా అనుగ్రహం, అలా ఏడిపించడానికి కారణమై నిలబడిన వాడికి పతనం. ఒకేసారి ఒకరికి అభ్యున్నతి, ఒకరికి వినాశనం, రెండింటినీ ఆవిడ క్రీడించి చేస్తోంది. నిజంగా ఆవిడ భయపడిందా? నిజంగా ఆవిడ భయపడింది అనుకోండి, అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ తత్వాంకుర్మి రజగ్రీవా భస్మ భస్మార్హి తేజస అని ఎందుకంటుంది? నిన్నిక్కడే బూది చేసేస్తాను రే అనగలదా? ఆవిడ నిజంగా భయపడిందా? భయపడినట్లు నరకాంతగా నటిస్తోంది ఆవిడ ఆదిశక్తి. కానీ ఆవిడ బాధపడడానికి కారణమైన వాడు ఎవడున్నాడో వాడు మృత్యువుని వండుకుంటున్నాడు. ఇన్నిటినీ ఏకకాలంలో నడిపించడం అంటే ఎంత గొప్ప విషయం అండి. అది సీతాయాశ్చరితం మహత్. ఇది పైకి రామాయణంలో కనపడుతుందా? రామకథగా చూస్తే రాముడి కథలో సీతమ్మ బాధపడుతోందని కనపడుతుందంటే, కానీ ఆవిడ దేవిగా క్రీడిస్తోంది, ప్రకాశిస్తోంది. అందుకని అయోనిజగానే వచ్చింది రావడమే. హనుమ ఎలా అడిగారో అలా కనపడింది. మీకు సుందరకాండలో ఇటువంటి కొన్ని శ్లోకాలు కనపడతాయి. ఆయన అన్వేషణ చేస్తూ మధ్య మధ్యలో సీతమ్మ ఇలా ఉండాలంటుంటారు. తదున్నసం పండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యావతనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం అంటారు. మా తల్లి బహుశా ఎలా ఉంటుంది? వెతికి 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 మధ్యలో ఒకసారి అంటుంటారు. మా తల్లి ఎలా ఉంటుంది? వీళ్ళల్లా ఉంటుందా? ఇక్కడున్న రాక్షస స్త్రీల్లా సంతోషపడుతూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఉంటుందా? ఉండదు. మా అమ్మ తదున్నసం నవచంపక పుష్పాభ ఎత్తైన ముక్కుతో ఉంటుంది. పాండురదంతమవ్రణం తెల్లటి దంతపంక్తితో ఉంటుంది. శరీరం మీద ఎక్కడా మచ్చలు కానీ వ్రణాలు కానీ నా తల్లికి ఉండవు. పాండురదంతమవ్రణం శుచిస్మితం. మా తల్లి ఎంత బాధలో ఉన్నా పవిత్రమైన నవ్వు నవ్వుతూ ఉంటుంది. అలాగే కనపడింది. తృణమంతరతకృత్వ ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతామ్మత. రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు శుచిస్మిత, ఆయన ఏ నవ్వు కావాలన్నారో ఆ నవ్వే నవ్వి చూపించింది. కాబట్టి ఆ తల్లి పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం. పద్మాల యొక్క రేకులు ఎలా ఉంటాయో నా తల్లి కళ్ళు అలా ఉంటాయి. ద్రక్షేతదార్యావతనం కదాన్వహం. పరమ పూజనీయురాలైన ఆ తల్లి. ఆర్య అంటే పూజనీయురాలు. ఆర్య శతకం అని చేశారు మూకశంకరులు. పరమ పూజనీయురాలైన ఆ తల్లి నాకు ఎప్పుడు దర్శనమిస్తుందో అలా అనుకుని చూసినటువంటి హనుమ భవిష్యత్ బ్రహ్మ, చిరంజీవి. రామచంద్రమూర్తి వరం ఇచ్చారు. హనుమ నేను అవతార పరిసమాప్తి చేసేస్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగారు. రామ మీరొకటి మీ కథ ఒకటి నాకు కాదు, మీ కథ చెప్పబడుతున్న చోట నేను వెళ్ళి ఉంటానన్నారు. మత్కథ ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయం. ఉత్తరాఖండ. ఎక్కడ నా కథ చెప్తుంటారో అక్కడికి మాత్రం హనుమ నువ్వు వెళ్ళి కూర్చోవాలి. వాడికి ఎంతొచ్చన్న దానితో సంబంధం లేదు. నువ్వు వెళ్ళి కూర్చుంటే చాలు, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు, మంగళం జరుగుతుంది.
అందుకని నువ్వు వెళ్ళాలి అని శాసించారు. అందుకని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామకథ చెప్తుంటే అక్కడక్కడ ఆయన కందుల వెంట ఆనంద బాష్పాలు కారుస్తూ కూర్చుని ఉంటారు. కాబట్టి ప్రసన్నతారాధిపతుల్య దర్శనం, తారలకు అధిపతి అయినటువంటి పూర్ణచంద్రబింబం ఉంటుందే, ఆ పూర్ణచంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి నా తల్లి నాకు దర్శనం కావాలి, ఎప్పటికి చూస్తానో అన్నారు. ఆయన ఎలా అడిగారో అలాగే కనపడింది. మీరు చూడండి, భగవంతుడి రూపం బాగా ముద్ర పడడం కోసమని చెప్పి ఆయన ఎలా ఉంటాడు అన్నదాన్ని బాగా ధ్యానం చేసి ఒక శ్లోక రూపంలో చదువుకుంటారు. ఇలా ఉంటాడు భగవంతుడు అని చెప్పి కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానాకరతలై పురస్తాదస్తాం నః పురమతితురహో పురుషికా. ఈ శ్లోకంలో ఉన్నదాన్ని మీరు బొమ్మ గీసుకున్నారనుకోండి, అమ్మవారు మీ ఎదురుగుండా కనపడుతుంది. అట్లా మీరు మనసులో ఏ భావనతో ఆవిడ్ని త్రికరణ శుద్ధిగా అడిగారో ఆ రూపంలో మీకు కనపడుతుంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు అట్లాగే కనపడింది. అందుకే మీరు సుందరకాండలో చూస్తే కొన్ని శ్లోకాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇదేమిటి ఇలా ఉంది అనిపిస్తుంది మనకి పైకి చూసినప్పుడు ఆ శ్లోకం. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే ఒక శ్లోకాన్ని అటువంటి దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. హనుమ శింశుపా వృక్షం మీద కూర్చుని కింద సీతమ్మని చూస్తున్నారు. చూస్తూ అన్నారు, పూర్ణచంద్రాననాం. ఈ తల్లి యొక్క ముఖం చూస్తే పూర్ణచంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంది. పూర్ణచంద్రాననాం. అట్లాగే ఈ తల్లి వృత్తాకారమైనటువంటి పయోధరాం, స్తనములను కలిగి ఉంది, మాతృకా చిహ్నములు, జగన్మాత అటువంటి స్తనములతో కూడి ఉంది. తాం నీలకేశీం, పెద్ద నల్లటి జడతో ఉంది. బింబోష్టీం, ఎర్రటి పెదవితో ఉంది. తాం నీలకేశీం బింబోష్టీం సుమధ్యాం, సన్నటి నడుము, సువ్యవస్థితాం, చక్కగా కూర్చుంది. సీతాం పద్మపలాశాక్షీం, పద్మముల రేకులలో ఉన్నాయి ఈవిడ కళ్ళు. పద్మపలాశాక్షీం మన్మథస్య రతిర్యథ, మన్మధుడికి రతీదేవి ఎలాగో రామచంద్రమూర్తికి ఈవిడ అలా అన్నారు. మీకు ఆ శ్లోకం చదివితే ఏమనిపిస్తుంది? సుందరకాండలో ఏమిటి అంత పవిత్రమైన హనుమ అంత కష్టంలో ఉన్న సీతమ్మని అలా వర్ణించడమా అని అనిపిస్తుంది. యథార్థమునకు అదేమిటో తెలుసా? ఆవిడ దర్శనం అయినప్పుడు ఆయన మనసులో పొంగినటువంటి పొంగు. అందుకని పూర్ణచంద్రాననాం, పూర్ణచంద్రబింబం ఎలా ఉంటుందో అమ్మవారి ముఖమండలం అలా ఉంటుందిట. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో దాని మీద అద్భుతమైన శ్లోకం చేశారు. నేను అది ఎప్పుడో చెప్పిన సౌందర్యలహరి. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అంటూ చకోర పక్షులు ఉంటాయి లోకంలో. అవి ఏం చేస్తుంటాయంటే అతిరసతయా చెంచు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజికధియా అంటారు. నిశి నిశి భృశం. అవి ఆ చకోర పక్షులు ప్రతిరోజు ఏం చేస్తాయంటే చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి అమృత కిరణములలో ఉన్న అమృతాన్ని తాగుతాయి. వాటికి అది అలవాటు. శంకరాచార్యులు వారు చకోర పక్షులకు ఆ శక్తి ఎలా వచ్చింది, ఎందుకు తాగుతాయి చంద్రుడి కిరణములలో ఉన్న అమృతాన్ని, అవి తాగడానికి కారణం ఏమిటి అన్నది చెప్పారు. అవి ఒకప్పుడు అనుకున్నాయిట, పూర్ణచంద్రబింబం గురించి ఇంత గొప్పగా చెప్తారు కదా, అమ్మవారి యొక్క ముఖాన్ని కూడా పూర్ణచంద్రబింబంలా ఉంటుంది అంటారు కదా, ఓసారి అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చూసొద్దామని పరదేవతా దర్శనానికి వెళ్ళాయి. అమ్మవారి ముఖంలోంచి అమృత కిరణములు పడుతున్నాయి. ఆ చకోర పక్షులు ఏం చేశాయంటే చంద్రబింబంలో అమృత కిరణాల్లో ఉన్న అమృతం తాగడం అలవాటు కదూ, అమ్మవారి ముఖంలోంచి వస్తున్న కాంతిని తాగి, ఆ కాంతి తాగేటప్పటికీ అదే మామూలు అమృతమా, ఆ తల్లి ముఖంలోంచి వస్తున్న దీప్తి, ఆ కాంతిని తాగేటప్పటికీ వాటికి నోరంతా కూడా పిడచకట్టిందంటారు. అట్లా ఇంకా రుచి తెలియకుండా అయిపోయింది, అంత మాధుర్యం. అప్పుడు అవి అనుకున్నాయిట,
ఈ తీపి వదిలిపోవాలంటే ఏదైనా పుల్ల గంజి తాగుదాం అనుకున్నాయిట. చూడండి, ఏదైనా మధుర పదార్థం తినేశాడు. తిరుపతి ప్రసాదమేనని ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు. అబ్బా పెద్ద ముక్క ఇచ్చాడని చెప్పి తినేశాడు. తినేసిన తర్వాత భార్య ఏం చేసిందంటే పట్టుకొచ్చి కాఫీ ఇచ్చింది. ఇప్పుడు ఆయనకి ఆ కాఫీ తాగాలనుంది, కానీ రుచి తెలుస్తుందా? తెలియదు. మరి తిరుపతి లడ్డు తిన్నాడు, అందుకని ఒసే ఉప్పకళికోటి పట్టరావే అని చెప్పి ఓ ఉప్పకళికోటి నోట్లో వేసుకుని చప్పరించి కాఫీ తాగాడు. ఇప్పుడు కాఫీ రుచి తెలిసింది. అమ్మవారి ముఖంలోంచి వచ్చిన దీప్తి తాగేసిన చకోర పక్షులకి ఇంకా రుచి తెలియలేదుట. అంత మాధుర్యం ఆ కాంతి. అందుకని పుల్లగంజి తాగుదాం, తాగితే ఈ తీపి తాగేసినటువంటి నోరు పిడచకట్టింది విరిగిపోతుందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పుల్లగంజి తాగినట్టుగా పూర్ణచంద్రకిరణాల్లోంచి వచ్చేటటువంటి అమృతాన్ని తాగుతూనే ఉన్నాయిట. కానీ వాటి నాలికకి పట్టిన మాధుర్యం మాత్రం పోలేదుట. అంటే అమ్మవారి యొక్క ముఖమండల దీప్తి అంత గొప్పగా ఉంటుందని, అంత కాంతివంతంగా ఉంటుంది. చంద్రానన ఎన్నో చోట్ల అమ్మవారిని రాకా చంద్ర సమాన కాంతి వదనాన కాధిరజస్తుత అని వర్ణిస్తాడు మూక కవి. రాకాచంద్ర సమాన కాంతి వదన, ఆశ్వీజ మాసంలో కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఉండే చంద్రబింబాన్ని రాకాబింబం అంటారు. అటువంటి చంద్రబింబం లాంటి ముఖం ఉన్నదానా అంటే అది స్తుతి పాఠం. అమ్మవారిని ఆయన స్తోత్రం చేస్తున్నారు పైన కూర్చుని. కాబట్టి పూర్ణచంద్రాననాం అటువంటి తల్లి. తర్వాత ఆమె యొక్క మాతృకా చిహ్నములు. కాబట్టి వృత్త పయోధరాం కామేశ, ఆ కామేశ్వరం ముఖాలోల కల్పిత శ్రీ గణేశ్వర, అలాగే కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్థని లలితా సహస్రంలో ఉంది కదా నామం అమ్మవారి యొక్క పయోధరముల గురించి. అంటే ఆ నామంతో నమస్కారం చేస్తున్నారు. తాం నీలకేసీం, అమ్మ ఎంత నల్లని జుత్తమ్మ నీది. అమ్మవారి యొక్క శరీరంలో అంగప్రత్యంగముల దర్శనము చేత కలిగే ఫలితాలన్నింటికీ కూడా శంకరాచార్యులు వారు ఇంచుమించుగా ఫలశ్రుతి చెప్పారు సౌందర్యలహరిలో. కానీ అమ్మవారి యొక్క జుత్తు దర్శనం గురించి చెప్పేటప్పుడు మాత్రం మొట్టమొదట ఫలశ్రుతి చెప్పారు. ధునోతుద్భాంతం నస్తులిత దళితి ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమదన వాటీ విటపినాం అన్నారు. అమ్మవారి కబరీబంధాన్ని ఎవరు చూస్తారో, ఆ కేశభారాన్ని ఎవరు చూస్తారో వాళ్ళ క్లేశభారం పోతుంది. నల్లని జుత్తు చూస్తే అజ్ఞానం పోతుంది. అటువంటి జుత్తు కలిగిన తల్లి అది తాం నీలకేసీం. అందుకే సుగంధకుంతలాంబ, దీర్ఘకుంతలాంబ. అమ్మవారి జుత్తుతో అమ్మవారికి అన్ని పేర్లున్నాయి. కాబట్టి తాం నీలకేసీం బింబోష్టీం నవవిద్రుమబింబ శ్రీన్యక్కారి రదనచ్చదాయై నమః. బింబోష్టీం సుమధ్యాం లక్షరోమలతాధారతాసమున్నీయమధ్యమాయై నమః. సుమధ్యాం సువ్యవస్థితాం సువ్యవస్థితాయై నమః సుప్రతిష్ఠితాయై నమః. మన్మథస్య యతి రతిర్యథ రతిరూప రతిప్రియ. అంటే లలితా సహస్రంలో ఉన్న నామాలతోటి సీతమ్మని లలితమ్మకి సీతమ్మకి అభేదంగా ఆయన చేతులు జోడించి తల మీద పెట్టుకుని అంజలి ఘటించి చేస్తున్న స్తోత్రం అది. పైనుంచి అలా చూస్తున్నవాడు భవిష్యత్ బ్రహ్మ, పక్కన నిలబడి ఇంకొకలా చూస్తున్నవాడికి 10 తలలు తెగిపోతాయి. రెండు ఏకకాలములో చేస్తోంది. ఇది దేవి, ఏదైనా చెయ్యగలిగినటువంటి తల్లి. అందుకే ఆయన అలా ఆవిడ్ని చూస్తూ పరవశించిపోతున్నారు హనుమ. ఈ పరవశం బాగానే ఉంది. ఆయన ఏం పట్టుకొచ్చారు వచ్చేటప్పుడు? రామచంద్రమూర్తి ఉంగరం పట్టుకొచ్చారు. మరి ఆయన పని పూర్తవ్వాలంటే ఆయన ఏం చేయాలి? ఆ ఉంగరం ఇవ్వాలి ఆవిడికి. ఆవిడికి ఆ ఉంగరం ఇవ్వాలంటే ఉంగరం ఇవ్వడానికి ఆయనకి అసలు జ్ఞాపకం రానంత పరవశంలో సీతమ్మని చూసి మురిసిపోతున్నారు. ఇప్పుడు ఆయన ఆ ఉంగరం ఇచ్చి ఆయన వచ్చిన ప్రయోజనాన్ని పూర్తి చేసుకుని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి అభినందనకి పాత్రుడయ్యేటట్టు చెయ్యాలి తన భక్తుణ్ణి. అట్లా చెయ్యాలంటే ఆవిడ మార్గం సుగమం చేసింది. అదెంత చమత్కారంగా చేసింది అంటే ఇక ఈయన ఎప్పటికీ మాట్లాడు, ఎప్పటికీ ఉంగరం ఇవ్వడు. కాబట్టి ఈయన కదిలేటట్టు చెయ్యాలనుకుంది.
అకస్మాత్తుగా లేచి సీతాధవేణ్యుద్గ్రథనం గృహీత్వా శాఖా గృహీత్వా ధనగస్య తస్య. ఆవిడ ఇక్కడ నాకు కత్తి ఇచ్చేవాడు లేడు, విషం ఇచ్చేవాడు లేడు, నేను చచ్చిపోవడానికి నాకున్నది ఒక్క మార్గం, నా దీర్ఘమైనటువంటి కేశపాచంతో నేను ఉరిపోసేసుకుంటానంది. సీతాధవేణ్యుద్గ్రథనం గృహీత్వా ఆ పూచిన అశోక వృక్షపు కొమ్మని పట్టుకుని వంచి తన జడని కంఠం చుట్టూ తిప్పేసుకుని ఆ కొమ్మకి వేసి ముడేసేసింది. ఇక వదిలేస్తే తన జడతోటే తాను ఊరిపోసేసుకుంటుంది. ఇప్పుడు ఆ పైన ఎవరున్నారు? హనుమన్ ఉన్నారు. ఆయన చూసి హడిలిపోయారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంత గొప్ప సీతమ్మ ఏం మామూలా? రాజ్యం వా స్త్రిశిలోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా ఆప్నుయాత్ కలాం అన్నారు. 3 లోకముల ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి తక్కెట్లో ఒక పక్కన పెడితే సీతమ్మలో 16 వంతుకు అవి సరిపోవు. అంతటి మహాపతివ్రత. ఏమి నా తల్లిని మురిసిపోతున్నారు. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. ఆ తల్లి శీలము, వయసు, వృత్తము, అభిజనము, లక్షణము అన్న 5 రాముడితో సమానమే. కానీ ఆవిడ కళ్ళు నలుపు. ఇంత కష్టంలో ఉన్న ఎరుపు జీర రాలేదే. పొంగిపోతున్నారు. మరి మాట్లాడడం ఎప్పుడు? అందుకని ఆవిడ ఎప్పుడైతే ఉరిపోసేసుకోవడానికి సిద్ధపడింది, అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత తాం మృదు సర్వగాత్రి, నేను వెళ్ళిపోతున్నాను, శరీరం వదిలిపెట్టేస్తానని చెప్పి పూచిన శిశుపావృక్షపు కొమ్మకి కట్టేసి కొమ్మ వదిలేయడానికి సిద్ధపడుతోంది. పైన కూర్చున్న ఆయన ఉలిక్కి పడ్డారు. నేను ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడకపోతే, కొమ్మ పైకి లేచిపోతే, ఆవిడ ఊరిపోసేసుకుంటే అసలే ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః, ఉపవాసముల చేత కృషించిపోయింది, ఊపిరాగిపోతే. నేను వెళ్ళిన తర్వాత చూశావా సీతమ్మనంటే చూశాను కానండి, ఉరిపోసుకుంది, ఏం చేయలేకపోయానండి సుగ్రీవుడికి చెప్పనా, రాముడికి చెప్పనా? ఆగ్రహానికి కారణమైపోను, 2 వంశములు నాశనం అయిపోవు. ఈ సీతమ్మని నేను ఊరడించద్దు. ఎవరు? వాక్యజ్ఞుడు, వాక్య కుశలుడు, ఆయనలా మాట్లాడగలిగిన వాడు లేడు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానవామి. అటువంటి మహానుభావుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మర్చిపోయారు. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఉపద్రవం. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకవి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార. నేను ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. ఎలా? సంస్కృతంలో మాట్లాడితే వానరం ఏమిటి సంస్కృతంలో మాట్లాడుతోంది, రావణాసురుడే మాయారూపంలో వచ్చాడని ఇంకా తొందరగా కొమ్మ వదిలేస్తుంది. నేను వానర భాషలో మాట్లాడితే ఆవిడికి అర్థం కాదు. నేను గట్టిగా అరుద్దామంటే రాక్షస స్త్రీలు చూస్తే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, యుద్ధం జరుగుతుంది, జయాపజయములు విధి నిర్ణీతములు, నేను బంధింపబడవచ్చు. మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలవడ్డకొచ్చి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టగలిగిన వాడు వేరొకడు ఉంటాడు వానర సైన్యంలోని నేను అనుకోవట్లేదు. ఈ సీతమ్మని తీసుకెళ్లి వేరొక చోట బంధిస్తే జాడ కనిపెట్టడం మరీ కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఈవిడిని ఊరడించాలి, ఈవిడికి మళ్ళీ ప్రాణముల మీద ఆశ కల్పించాలంటే నేనేం మాట్లాడాలి అని తనలో తాను తర్కించుకుని, నాకు తెలిసినంత వరకు ఈమెకి ప్రాణముల మీద ఆశ కలగాలంటే నేను చెప్పవలసినది ఒక్కటే, రామకథ చెప్పేస్తాను. ఈవిడికి తెలిసున్న రామకథ, తెలియని రామకథ అంటే ఈవిడ్ని రాముడికి దూరం చేసినటువంటి రావణాసురుడి వృత్తాంతం తర్వాత ఏమైంది అన్న కథ కూడా చెప్తే ఈవిడికి ప్రాణముల మీద ఆశ కలుగుతుంది. కాబట్టి అలా మొదలు పెడతానని చెప్పి వెంటనే రామకథ మొదలుపెట్టేశారు. మొదలుపెట్టి మహానుభావుడు ఆ రాజా దశరథో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశీలి ఇక్ష్వాకూణాం వివర్ధన. మహానుభావుడైనటువంటి రాజు ఆ దశరథ మహారాజు గారు ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి వాడు, అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలించినటువంటి వాడు. సావధానంగా చెప్తూ కూర్చున్నారనుకోండి, ఆవిడ వింటుందా? ఉరేసేసుకోదు. అందుకని గబగబా ఆవిడ వినాలి, ఆవిడ చెవిల్లోకి వెళ్ళాలి, ఆవిడ ఆ ముందు కంఠానికి కట్టుకున్నటువంటి ఉరితాడు విప్పేసుకోవాలి. అందుకని రాజా దశరథో నామ రజకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాత్మన. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహాత్ముడైనటువంటి ఆ దశరథ మహారాజు గారు అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్నంతటినీ పరిపాలిస్తూ తన ధర్మాన్ని తాను కాపాడుకుంటూ అందరినీ కాపాడుతూ హింసా ప్రవృత్తి లేకుండా పెద్ద మనసుతో ప్రవర్తిస్తూ రాజుకుండవలసిన లక్షణములన్నింటినీ సంతరించుకుని ఎంతో కీర్తి పొందినటువంటి వాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులన్న 4 కుమారులను కని సత్యమునకు కట్టబడడం కోసం, ధర్మానికి నిలబడడం కోసం పెద్ద కుమారుడైన రాముణ్ణి పిలిచి 14 సంవత్సరముల
సంవత్సరములు అరణ్యవాసం చెయ్యమని పంపిస్తే తమ్ముడైన లక్ష్మణుడితో భార్య సీతమ్మతో కలిసి రాముడు దండకారణ్యానికి అరణ్యవాసానికి వెడితే జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తే ఖరదూషణాదుల్ని సంహరిస్తే కోపించినటువంటి రావణాసురుడు మాయామానుష రూపం కలిగినటువంటి మారీచుణ్ణి ప్రయోగించి రామచంద్రమూర్తి నుంచి సీతమ్మని అపహరించి తీసుకొచ్చి లంకాపట్టణంలో బంధీకృతుణ్ణి చేస్తే సీతమ్మని అన్వేషిస్తూ బయలుదేరినటువంటి రామచంద్రమూర్తి పంపాతీరంలో ఉన్నటువంటి సుగ్రీవుడితో చిలిమి చేసి సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసిన ఆయన అన్నగారైనటువంటి వాలిని ఒక్క బాణంతో సంహరించి సుగ్రీవుడికి ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయడం కోసం సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరములను పంపితే దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి హనుమాను పేరు కలిగిన నేను రాత్రంతా వెతికి తెల్లవారుదామున యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం మత్స్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ సీతమ్మ ఏ రంగుతో ఏ బట్ట కట్టుకుని ఏ నగలు వేసుకుని ఎట్లా ఉంటుందని రామచంద్రమూర్తి నాకు చెప్పారో అటువంటి సీతమ్మను దర్శనం చేసి కృతార్థుడనయ్యాను అని ఆగిపోయారు. ఆగిపోగానే ఆ తల్లికి ఇన్నాళ్ళు లేని రామకథ వినపడింది. ఓ నా కోసం రాముడు ప్రయత్నిస్తున్నాడు. వెంటనే జడ విప్పేసుకుంది. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నగినం సుకేశ మీనాహతం పద్మ వివాభితామ్రం. ఎంత అద్భుతమైన శ్లోకం చేశారో మహర్షి. అమ్మవారి ఎడమకన్ను అదిరింది అనలేదు. ఎంత బాగిరిందంటేట బాగా లోతైనటువంటి ఒక సరోవరంలో అడుగునున్నటువంటి కాడ పై వరకు ఉంటే దాని మీద ఎర్రటి తామర పువ్వు పూస్తే ఆ నీటిలోంచి అడుగున వెడుతున్నటువంటి ఒక చేప కాడ దగ్గర ఆగి మళ్ళీ బయలుదేరే ముందు తోక కదిలితే తోక ఆ కాడకి తగిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు నీటి మీద కదిలితే ఎంత అందంగా కదులుతుందో సీతమ్మ యొక్క ఎడమ కన్ను అట్లా కొట్టుకుందిట. అట్లా భుజం ఎదిరిందిట, అలా ఊరు తొల అదిరిందిట. నాకు శుభముంది అని ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఒక్కసారి చూసేటప్పటికి తతశాఖాంతరైలీనం దృష్ట్వాచలిత మానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లటి బట్టలు కట్టుకుని శించుపావృక్షపు కొమ్మలతో పగడాల వంటి మూతితో ప్రకాశిస్తున్నటువంటి హనుమని సీతమ్మ చూసి మురిసిపోయింది. అయితే ఆ తల్లి దేవి అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. మనం సాధారణంగా పూజ చేసేటప్పుడు అంగపూజ అని చేస్తుంటాం. అధాంగ పూజ అంటారు. అధ అంటే తర్వాత అని. అధ ప్రథమోధ్యాయ అంటే తర్వాత ప్రథమోధ్యాయం మొదలు పెడుతున్నాం అన్నట్టుగా అధ అంగపూజ, తర్వాత అంగపూజ చేస్తున్నాం. అంగపూజ చేస్తున్నాం అన్నప్పుడు ఏం చేస్తారు? పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, అట్లా కింద నుంచి పై వరకు మొత్తం అంతా కూడా చెప్పేస్తారు. కటిం పూజయామి, నాభం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, భుజౌ పూజయామి, హస్తౌ పూజయామి, కంఠం పూజయామి, చిబుకం పూజయామి, ఓష్టే పూజయామి, నాసికాం పూజయామి, కర్ణౌ పూజయామి, లలాటం పూజయామి, శిరః పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి. పైనుంచి కింద వరకు పడిపోతున్న పువ్వులతో పాటు చూసేయాలి. ఒక్కొక్క అవయవాన్ని చూడమని. నువ్వు బాగా భక్తితో ఉపాసన చేసింది నిజమైతే అంగపూజ చేసేటప్పుడు ఒక్కొక్క అవయవం చెప్తుంటే నీకు కనపడాలి. అమ్మవారు హనుమ యొక్క భక్తికి పరీక్ష పెట్టింది. ఏమీ తెలియనట్టంది. క్వతే రామేణ సంసర్గ కథం జానాసి లక్షణం వానరాణం నరాణం వా కథమాసీత్ సమాగమ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వా నమాంసోక సమావిశేత్. ఏది అసలు వానరులకు నరులకు మైత్రి ఎట్లా కలిగింది? నువ్వు ఎప్పుడు చూసావు రాముణ్ణి? లక్ష్మణుడిని ఎప్పుడు చూసావు? రాముడు ఎట్లా ఉంటాడు, లక్ష్మణుడు ఎట్లా ఉంటాడు, వాళ్ళ గుణాలు ఎట్లా ఉంటాయి నాకు వర్ణించి చెప్పు. అవి చెప్తుంటే నాకు శాంతి కలుగుతుంది చెప్పంది. మాటల సీతమ్మ దగ్గర కూర్చొని రామచంద్రమూర్తి యొక్క గుణములన్నీ చెప్పాలి. మహానుభావుడు కనుక హనుమ రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ పుట్టుకతో వచ్చినవమ్మ, కమలపత్రముల వంటి కందులున్నవాడమ్మా, దయామూర్తమ్మ. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. యజుర్వేదం బాగా చదువుకున్నాడమ్మా. ధనుర్వేదం, వేదమునకు ఉపాంగములు ఉపవేదములు అన్నీ చదువుకున్నవాడమ్మా. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య
పరిరక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కరయితా చ సహ. లోకమునందు మర్యాదను నిలబెట్టడానికి ఎవరు ఎటువంటి ధర్మాన్ని పాటించాలో నియామకం చేసి అలా ధర్మాన్ని అందరూ పాటించేటట్టుగా చూసేవాడమ్మా. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య సంరక్షిత. అందరి ధర్మాన్ని కాపాడుతాడు, తన ధర్మాన్ని కాపాడుకుంటాడు. ప్రత్యేకించి భక్తి కలిగినటువంటి వాళ్ళని పొదివి పట్టి కాపాడుతూ ఉంటాడమ్మా రాముడంటే. అంతటి మహానుభావుడమ్మా. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః. తేజసాదిత్య సంకాశ. సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సు కలిగిన వాడమ్మా. క్షమయా పృథివీ సమః. భూదేవి ఎంత ఓర్పు అంత ఓర్పు కలిగిన వాడమ్మా. బృహస్పతితో సమానమైన బుద్ధి కలిగిన వాడమ్మా. యశసా వాసవో సమః. కీర్తిలో ఇంద్రుడితో సమానుడమ్మా. అటువంటి వాడమ్మా రాముడని చెప్పి అప్పుడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం తేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశ్రిషి భద్రంతే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మానికి ఇంకా దుఃఖం లేదు, ఇదిగో రామనామాంకితమైన ఉంగరం అని చెప్పి తీసి సీతమ్మకిస్తే గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుక్కర విభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ఉదితాభవత్. అప్పుడే రాముడు చేసినంత ఆనందాన్ని సీతమ్మ పొందిందిట. అంటే నిజానికి ఏమి మాట్లాడాలో తెలియక అయోమయంతో ఉండిపోయినటువంటి హనుమ చేత మాట్లాడించడానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసి మాట్లాడించి హనుమతో తాను మాట్లాడి తన యొక్క కేశభూషణాన్ని హనుమకిచ్చి రామచంద్రమూర్తి దగ్గరికి పంపించి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఇప్పుడు మాల ఉందనుకోండి, ఈ మాల ఇక్కడికి కానీ మధ్యలో విడిపోయిందనుకోండి అందం ఉండదు. ఈ రెండు వైపులా కలిసి ఈ మధ్యలో ఒక పుష్పగుచ్చం వేలాడుతోందనుకోండి దండకు అందం. రామాయణం అన్న మాల నిజానికి ఇలా రెండు కింద విడిపోయింది సీతారాములు విడిపోయినప్పుడు. వాళ్ళని కలిపినటువంటి వాడు ఈ పుష్పగుచ్చం లాంటి వారు హనుమ. ఆ కీర్తిని కట్టబెట్టింది సీతమ్మ. తాను దర్శనమిచ్చి మాట్లాడించి విని ఆయన దగ్గర ఉంగరం పుచ్చుకొని కేశభూషణమిచ్చి తోకకి అగ్నిహోత్రం పెడితే తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి తోక చల్లగా ఉండేటట్టు చేసి ఆశీర్వదించి పుత్రుడితో సమానంగా చూసి చిట్ట చివర పట్టాభిషేకంలో అందరికీ అన్నీ ఇచ్చారు. హనుమకి తెల్లటి వస్త్రాలు ఇచ్చారు రామచంద్రమూర్తి. ఇచ్చిన తరువాత మళ్ళీ ప్రత్యేకంగా సీతమ్మ మెడలోంచి హారాన్ని తీసి పట్టుకుంది. అదేమిటి సీత అందరికీ ఇచ్చేశాం కదా, మళ్ళీ నీ మెడలోంచి హారం ఎందుకు తీసావు అంటే, ఇక వాల్మీకి మహర్షి సీతారాముల గురించి చెప్పినప్పుడు అంతర్జాతిమిపవ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా అన్నారు. వాళ్ళు మాట్లాడుకోక్కర్లేదు, వాళ్ళ హృదయాలు మాట్లాడుకుంటాయన్నారు. ఇంకా హృదయాలు ఏం మాట్లాడుకున్నాయి? సీతమ్మ ఎందుకు తీసిందో ముత్యాలహారం తెలియక రాముడు ఎందుకు తీశావు అని అడిగితే అర్థమేముంది? ఆయన వెంటనే గమనించారు ఎందుకు తీసిందో. బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత. మహానుభావుడు గొప్ప బుద్ధిమంతుడైనటువంటి వాడు, అన్నిటిని మించి నీ సౌభాగ్యమునకు కారణమైన వాడు ఎవరున్నాడో. ప్రదేహి శుభహేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సంశయ. పౌరుషము బుద్ధి విక్రమము ఇమ్మీ ఉన్నవాడెవరో, ఎవరికి ప్రత్యేకంగా నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో, ఎవరి కారణంగా మళ్ళీ మన ఇద్దరం కలిశామో, ఇవాళింత సంతోషంగా ఉన్నామో వారికి సీతమ్మ నీ మెడలో ఉన్న ముత్యాలహారాన్ని ఇద్దామని అనుకుంటున్నావు. ఆ ముత్యాలహారాన్ని నువ్వు అట్లాగే ప్రదేహి శుభగేహారం ఇమ్మంటే పరమ సంతోషంగా సీతమ్మ తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి హనుమకి ఇస్తే కళ్ళకద్దుకుని మహానుభావుడు మెడలో వేసుకున్నారు. అంటే ఆ తల్లి ఎంత మాయామానుష రూపంతో ఒక పక్క తనని నమ్ముకున్న భక్తుణ్ణి అంత ఉద్ధరించింది, భవిష్యత్ బ్రహ్మని చేసింది. హనుమ అంటే నిజానికి స్వామి అయిన రామచంద్రమూర్తికి ఎన్ని మూర్తులుంటాయో అంతకన్నా వీధి వీధిన హనుమకే మూర్తులు ఎక్కువ. అంత కీర్తివంతుణ్ణి చేసింది ఎవరు? మా అమ్మ సీతమ్మ. అందుకే ఆవిడ దయకు అంతు లేదు. త్రిజటా స్వప్నంలో త్రిజట మాట్లాడుతూ ఒక మాట అంటుంది, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్ అంటుంది. మీరు తప్పులు చేశారని భయపడకండి రాక్షస స్త్రీలలారా. ఈ సీతమ్మ దయాళువు. ఈవిడ దగ్గర ఏమీ మాట్లాడక్కర్లేదు. ఒక్కసారి
చేత్తో పట్టుకున్న కర్ర అహంకారము అన్న పట్టు వదిలేస్తే నేల మీద ఎలా పడిపోతుందో అలా ఈవిడ దగ్గర పడిపోతే చాలు, ఏమీ మాట్లాడక్కర్లేదు, అనుగ్రహిస్తుంది. ఇంకా రాముడైతే యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేశాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రామా నేను నీవాడిని అన్నవాణ్ణి రాముడు కాపాడతాడు. సీతమ్మో అది లేదు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోతే చాలు, ఉద్ధరించి కాపాడుతుంది. అంతటి దయాళు, యథార్థం. ఆవిడ్ని అన్ని మాటలు అన్నారు ఆ రాక్షస స్త్రీలు. బ్రతికుండగా ఆవిడ శరీరాన్ని వాటాలు వేసేసుకున్నారు. మేము ఇది తింటాం అది తింటాం అన్నారు. అనకూడని మాటలన్నీ అన్నారు. రావణాసురుడి పాన్పు చేరమన్నారు. దీనోవా రాజ్యహీనోవా యోమే భక్త సమే గురు తన్నిత్యం అనురక్తస్మి యథారూపాం సువర్చల. నా భర్త దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, భర్త దైవం, నేను ఆయన్ని విడిచిపెట్టను. ఏ విధంగా అయితే రోహిణి చంద్రుడితోటే కలిసి ఉంటుందో, శచీదేవి ఇంద్రుడితోటే ఉంటుందో, లోపాముద్ర అగస్త్యుడితోటే ఉంటుందో, అరుంధతి వశిష్ఠుడితో ఉంటుందో, సావిత్రి సత్యవంతుడితో ఉంటుందో, సుకన్య చవనుడితో ఉంటుందో, శ్రీమతి కపిలుడితో ఉంటుందో, కేశిని సగరుడితో ఉంటుందో, దమయంతి సౌదాసుడితో ఉంటుందో, మదయంతి సౌదాసుడితో ఉంటుందో, దమయంతి నలుడితో ఉంటుందో, అట్లా నేను కూడా నీడలా విడిచిపెట్టకుండా రామచంద్రమూర్తిని అనుగమిస్తాను తప్ప ఇవాళ రాజ్యాన్ని విడిచిపెట్టిన వాడని, భర్తని విడిచిపెట్టి నీచురాలను కానని చెప్పింది. ఎక్కడ ఎప్పుడు ఎట్లా ప్రవర్తించి లోకానికి మర్యాద నేర్పాలో అట్లా ప్రవర్తించి చూపించింది. అందుకే సీతాయాస్ చరితం మహత్, అంతటి దయాస్వరూపిణి. రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత రావణుడు తెగటారిపోయాడు. హనుమని పంపించారు రామచంద్రమూర్తి సీతమ్మకి ఈ శుభవార్త చెప్పమని. హనుమ అశోకవనానికి వెళ్ళారు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీతమ్మ సీతమ్మ రావణాసురుడు నిహతుడైపోయాడు. ఇప్పుడు లంకాపట్టణానికి విభీషణుడు పరిపాలకుడు. అంటే నాయనా నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏ కానుక లేదు, కానీ బహుశः నా జీవితంలో ఇంతకన్నా శుభవార్త మధురవార్త ఉండదు అంది. అంటే హనుమ అన్నారు, అమ్మా ఆ రోజున నేను నిన్ను అన్వేషిస్తూ వచ్చిన రోజు రాత్రి చూశాను. ఈ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారే, వీళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టారో, ఎన్ని మాటలు అన్నారో అన్నీ విన్నాను. అమ్మా నువ్వు అను, వీళ్ళందరినీ నా పిడిగుద్దులతో పొడి చేసి చంపేస్తాను, నాకు ఆయుధాలు అక్కర్లేదు. ఆయన జయమంత్రంలో చెప్తారు కదా, జయచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అవిభజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశ్రాం సర్వరక్షసాం అంటారు. కాబట్టి ఆయనకి ఇంకా ఆయుధాలు వేరుగా అక్కర్లేదు. రాళ్ళు విసిరి చంపేస్తాను, మోకాళ్లతో తొక్కి చంపేస్తాను, పాదాల కింద పెట్టి చంపేస్తాను, మోచేతులతో పొడిచి చంపుతాను, గుద్ది చంపేస్తాను. అమ్మ నువ్వు అను, చీల్చి చెండాడేస్తాను ఈ రాక్షస స్త్రీలను అన్నారు. సీతమ్మంది, వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళకి నా రక్ష. వాళ్ళ ప్రభువు రావణుడు, ఆయన ఏం చెప్పాడో వాళ్ళు అది చేశారు. ఇప్పుడు విభీషణుడు ప్రభువు, ఆయన ఏం చెప్పాడో అది చేస్తారు. నాయన మనిషికి దయ ఉండాలి అని ఆవిడ ఒక కథ చెప్పింది. ఒకానొకప్పుడు ఒక మనిషిని భల్లూకం తరుముకొచ్చింది హనుమ. ఆ మనిషి ఏం చెయ్యాలో తెలియక పులి తరుముకొచ్చింది. తరుముకొస్తే పులి చెట్టు ఎక్కలేదని ఆయన ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కేశాడు. ఎక్కేస్తే ఆ పైన భల్లూకం ఉంది. పులి అంది, నువ్వు భల్లూకానివి, నేను పులిని, మన ఇద్దరం జంతువులం, వీడు మనిషి మహాటక్కరి, కాబట్టి వీడికి నువ్వు ఆశ్రయం ఇవ్వకు, కిందకి తోసేయి, నేను తినేసి వెళ్ళిపోతాను, నీ జోలికి రాను అంది. అంటే భల్లూకం అంది, తెలిసో తెలియకో నేను ఉన్న చెట్టు మీదకి వచ్చాడు కాబట్టి నన్ను శరణాగతి చేసినట్టు నేను ఆయన్ని కిందకి తొయ్యనంది. భయపడుతూ మనిషి కూర్చున్నాడు, కింద పులి అలాగే చూస్తోంది. కాసేపటికి భల్లూకానికి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి నేను పడుకుంటాను, నీ ఒళ్ళో తలపెట్టుకు పడుకోనా అని అడిగింది మనిషిని. పడుకో అన్నాడు. భల్లూకం ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది. పులి అంది, అది భల్లూకం, అది నిద్రలేస్తే విపరీతమైన ఆకలేస్తుంది, అప్పుడు మాటకి నిలబడదు, చక్కగా సిద్ధాన్నంలా ఉన్నావు, నిన్ను చంపుకు తింటుంది. నిద్రలో ఉంది కాబట్టి తోసేయి.
తోసేస్తే కింద పడిపోతుంది, దాన్ని తిని వెళ్ళిపోతాను, నీ మానాన్ని నువ్వు వెళ్ళిపోంది అనగానే మనిషి భల్లూకాన్ని తోసేశాడు. తోసేస్తే భల్లూకం పైనుంచి కింద పడిపోతూ పడిపోతూ అభ్యాసవశం చేత ఏం చేసిందంటే కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కేసింది. ఎక్కేస్తే పులి అంది, చూసావా మనిషి ప్రవర్తన, కృతజ్ఞుడు. కాబట్టి ఇప్పటికైనా నన్ను నమ్మి తోసేయండి. వాడు తప్పు చేసి ఉండవచ్చుగాక, కానీ నేనున్న చోటికి నా ఇంటికి వచ్చాడు, నేను తొయ్యనంది భల్లూకం. నాయన ఒక జంతువు అపకారం చేసిన వాడిని రక్షించింది, నేను మనుష్య స్త్రీగా ప్రవర్తిస్తున్నాను, పతివ్రతని. వీళ్ళు నాకు ఒకనాడు అపకారం చేశారని, నా యందు దోషంగా మాట్లాడారని వీళ్ళని నీతో చంపించనా? వాళ్ళకి నా రక్ష, వాళ్ళని ఏం చెయ్యొద్దంది. అంతటి దయాళు, అంత రక్షణ చేయగలిగిన తల్లి, అంత రక్షణ చేయగలిగిన తల్లి, అంత పౌరుష పరాక్రమాలు ఇవ్వగలిగిన తల్లి. అందుకే మీరు చూడండి, సీతమ్మని అన్వేషిస్తున్నంతసేపు హనుమ పిల్లి పిల్లంత అయిపోయి ఉంటారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభువాద్భుత దర్శన. పిల్లి పిల్లంత అయిపోయి భయం భయంగా ఆ చాట్ నుంచి ఈ చాట్ నుంచి సీతమ్మని వెతుకుతారు. ఒకసారి సీతమ్మ దర్శనం అయిపోయి ఆవిడ కేశభూషణాన్ని ఇచ్చింది, అది తీసి వేలికి పెట్టుకున్నారు, అంతే, ఇక భయమే లేదు. ఆవిడ ఆభరణాన్ని చేతికి పెట్టుకున్నారంతే. అమ్మవారి ఆభరణం శాక్తేయ ఆభరణం, అది పెట్టుకోగానే నిర్భయంగా ఆ తోరణం ఎక్కి కూర్చుని జయమంత్రం చెప్పి వచ్చిన వారిని అందరినీ సంహరించి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి సందేశాన్ని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తల్లి మాయామానుష రూపిణి, ఎట్లా కావాలంటే అట్లా తిప్పుతుంది కథని. పైకి ఏమీ తెలియనట్టుగా కనపడుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు ఎవరిని ఉద్ధరించాలో, ఎవరిని పతనం చేయాలో, ఎవరితో ప్రతిజ్ఞ చేయించాలో, ఎట్లా రాక్షస సంహారం చేయించాలో, తాను ఎట్లా దయామూర్తిగా ఉండాలో, ఎట్లా కాపాడాలో, దాన్ని ఎప్పుడూ సర్వత్రా సర్వవిధములా నిర్వర్తించగలిగినటువంటి అద్భుతమూర్తి సీతమ్మ. అందుకే నిజానికి సీతమ్మ ఒకతే, రాముడు ఒకడు కాడు, ఇద్దరూ ఒకటే. ఆయన శక్తి ఆవిడ. సనాతన ధర్మంలో ఏమిటంటే భగవంతుని యొక్క శక్తిని భగవంతుని భార్యగా చెప్తారు. ఇప్పుడు నా ఉపన్యాస శక్తి నా యందే ఉంటుంది, అది నేను బయటికి తీసినప్పుడు ఉపన్యాసంగా వస్తుంది. అంతేగాని నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఉపన్యాసం చెప్తానా? చెప్పను కదా. అవసరం అనుకున్నప్పుడు అంతే. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియును నిశమనంద అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. నేను సజ్జనుండని కాదు, కానీ వేదిక మీద మాట్లాడతారు, కానీ అస్తమానం అదే పనిగా ఉపన్యాసం చెప్తారా? అలా ఉండదు. అట్లా సీతమ్మ యొక్క గొప్పతనం ఏమిటంటే ఎప్పుడు ఎక్కడ ఎవరికి వాక్పటుత్వం ఇవ్వాలో, ఎవరికి కీర్తినివ్వాలో, ఎవరికి వినయం ఇవ్వాలో, ఎవరిని వృద్ధిలోకి తేవాలో, ఎవడు ఇంద్రియములకు వశపడిపోయిన వాణ్ణి మళ్ళీ పునర్జన్మలలో తిప్పాలో, మహామాయాస్వరూపిణి ఈ విశ్వమునంతటినీ తిప్పుతూ ఉండాలో, ఎట్లా ధర్మపరిరక్షణ చెయ్యాలో, ఎట్లా రాక్షస సంహారం చేయాలో, తాను పతివ్రతా ధర్మాన్ని ఎట్లా పాటించాలో నిరూపణం చేసిన తల్లి భగవంతుని యొక్క శక్తి స్వరూపమే సీతమ్మ. అందుకని నిజానికి ఇద్దరు ఒకటి కాదు. అందుకే హనుమ సీతమ్మని చూసినప్పుడు అంటారు, ఈ తల్లి యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవన్ రామస్య యథారూపం తంచేయమసితేక్షణ అంటారు. ఇద్దరొక్కలా ఉన్నారంటారు. అందుకే బాగా రామాయణం అర్థమైన వాడు మాట అడిగాడు, రాముడికి సీతమ్మ ఏమవుతుందని. ఏమవుతుంది? ఇద్దరైతే కదా ఒకటికొకటి అవడం, ఇద్దరూ ఒకటే. నిజానికి లోకంలో భార్యాభర్తలన్న వాళ్ళు ఇద్దరుగా కనపడుతూ ఉంటారు. తత్వతః వాళ్ళిద్దరు కాదు, ఒక్కటే. ఒకటి రెండుగా కనపడుతోందంతే, కానీ మనసు చేత వాళ్ళిద్దరూ ఒకటే. అస్యాదేవ్యా యథారూప అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయంసి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంటాయి. అందుకే ఇప్పటికీ వివాహం చేస్తే ఆ సీతారాముల యొక్క ముద్ర వేస్తారు శుభలేఖ మీద. జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవమస్తకీ చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయకాంతికలితా యాంద్ర నీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. వాళ్ళిద్దరి చేతులలో పట్టుకున్నటువంటి ఆ తలంబ్రాలు
లోకమునంతటినీ కాపాడుగాక. ఆ సీతమ్మ తల్లి అంత గొప్పది. ఆ పైకి కనపడకుండా రామాయణంలో ఆమె యొక్క ఆ విన్యాసం, ఆ అద్భుత చారిత్రం గమనించండి అని చెప్పడానికి రామాయణానికి సీతాయాశ్చరితం మహత్ అన్న పేరు ఉంచారు. కళ్యాణ ఘట్టాన్ని స్పృశిస్తే అది పరమపావనం. జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ అన్నాం కదూ, అందుకని భద్రమస్తు. అందరికీ ఆ సీతారాముల యొక్క అనుగ్రహము సర్వకాలముల యందు కలుగుగాక అని కోరుకుంటూ, నిజానికి అదొక మహాసముద్రం ఆ ఇచ్చిన విషయం. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి అని భక్తితో ఎంత వచ్చో ఎంత తెలుసో దాన్ని చెప్పుకున్నంత మాత్రం చేత అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. అందున మహామాఘి ఇటువంటి పౌర్ణమి నాడు అమ్మవారి గురించి చెప్పుకోవడం, ఆవిడ వైభవం గురించి చెప్పుకోవడం కన్నా సంతోషమే ఉంటుంది. నిన్న శుక్రవారం పౌర్ణమి ప్రకాశిస్తుండగా ఆవిడ గురించి చెప్పుకున్నంత మాత్రం చేత ప్రకృతి పులకరించి తెల్లవారేటప్పటికీ చిత్తూరులో జల్లులు పడ్డాయి కదా, అదే పరమ నిదర్శనం కదా అమ్మవారు మహా సంతోషాన్ని పొందింది అనడానికి. మీకు నాకు సర్వకాలముల యందు ఆ సీతారాముల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని నేను లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతులైనటువంటి ఆ సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందములకు శిరస తాటించి నమస్కరిస్తూ, ఈ 3 రోజుల పాటు మీ అందరూ కూడా ఇంత భక్తి శ్రద్ధలతో నాకేం చేత కాకపోయినా నేను చెప్తున్న విషయాన్ని మీరందరూ కూడా ఇంత ఓర్పుగా విని ఇంత ప్రేమగా కూర్చున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, నరేంద్రబాబు గారితో నాకు ఒక గొప్ప అనుబంధం. ఆయన అంటే నాకు మహాప్రేమ. ఆయన ధర్మపత్ని డాక్టర్ గారన్నా నాకు ఎనలేని ప్రేమ. కానీ ఇవాళ నిజానికి హాస్పిటల్లో ఆవిడ యొక్క శిలా విగ్రహాన్ని ఆవిష్కరించవలసి వచ్చినందుకు ఎన్ని మాటలు తలుచుకుని బాధపడ్డాను. ఆఖరికి అది చూసి మా అబ్బాయి కూడా హైదరాబాద్ నుంచి సో సాడ్ అని నాకు SMS పెట్టాడు, ఆవిడ్ని మూర్తిగా చూడవలసి వచ్చింది అని. అటువంటి నరేంద్రబాబు గారి కోరిక మేరకి ఈ సీతాయాశ్చరితం మహత్ అన్న విషయం మీద 3 రోజులు నా చేత పరదేవత ఏది పలికించిందో అది పలికాను తప్ప నాకు తెలిసున్నవాడనని కాదు. మీ అందరి అభిమానానికి వీరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.